మీ ఊరు పెద్ద ఎక్కడయా రమ్మని చెప్పు. అదిగో వస్తున్నారండి. రావయ్యా వీరాస్వామి రా. ఏంటి జనాలను వేసుకొచ్చావు? కొంపదీసి మా ఊరోళ్ళు మీ ఊరు వచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి? అట్టాడితే ఏం లేదు గానీ నీళ్ల సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం. సరే సరే రా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. సుబ్రహ్మణ్యం అందరికి టీ లేరా? నాకు ఒక టీ పొడి మార్చేరా. మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు. మీ ఊరోళ్ళంతా మా ఊరు వచ్చే మంచినీళ్ళు తీసుకెళ్లటం వల్ల మాకే మంచినీళ్ళ కరువు వచ్చేటట్టుందయ్యా. దయచేసి మీ ఊరోళ్ళనే మా ఊరికి మంచినీళ్ళ కోసం రావద్దని చెప్పండి. అట్టా మాట్లాడితే ఎట్టాగయ్యా? మా ఊరు మంచినీళ్ళ బావులో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి. ఏడ తవ్వినా ఉప్పు నీళ్లు పడుతున్నాయి. అందుకే కదయ్యా మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది. తాగడానికే కదయ్యా తెచ్చుకుంటుంది. అది కూడా కాదంటే ఎట్టాగయ్యా? మా ఊరి బావిలో కూడా నీళ్లు అడిగట్టిపోతున్నాయి. ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ల కరువు వస్తది. ఇంకెక్కడైనా తెచ్చుకోండి. అయ్యా, అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం. మీరే మాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరి వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారా? మీకోసం జాలి పడితే మా బావులు ఎండిపోతాయి. మేము ఎక్కడికి వెళ్ళాలి? వరదలొస్తే మాత్రం మీ ఊరి నీరంతా మా ఊరి మీదుగా వదులుతారు. నీళ్ల కరువు వచ్చి కాసిన నీళ్లు అడిగితే లేవంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఏయ్, న్యాయం ధర్మం అంటా మాట్లాడితే మర్యాద దక్కదు. మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ల కోసం అని వస్తే గొడవలు అయిపోతాయి. మరి ఇప్పుడే చెప్తున్నా. పెద్ద ఆయన నీళ్లు ఇస్తున్నాం కదా అని పొగరగా మాట్లాడబాకండి, తగ్గి మాట్లాడండి. ఆగండి ఆగండి, ఊరుకోండి. మాట్లాడుతున్నాం కదా ఏదో గోలా మీరు. ఎదురు తిట్టుకున్నాడేంది? ఏం జరుగుద్దో అయ్యాము. ఏందిరా అన్నా, మన ఊరోళ్ళు మంచినీళ్ళ గురించి చర్చిస్తున్నారన్నా. ఏందదే? నీళ్ల గురించి అన్నా. పొరా నీ రా. చూడండి అయ్యా, నీళ్ల సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడి సమస్య గురించి ఆడు వెళ్ళిపోతున్నాడు. ఇదిగో చూడు ఈరాస్వామి, మాకు కూడా రోషం ఉంది. మీ చేత ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్లు తాగడం కన్నా గొంతు ఎండగట్టుకుని సావడమే మేలు. ఇక మీద మా ఊరు కాకులు గద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా. బయలుదేరండి. ఆ టన్నర్ బాగుంది, వస్తాం. పదండి అయ్యా. పోదాం. అయ్యా, అయితే మనం మంచినీళ్ళ కోసం ఎట్టేయాలి? తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం. అప్పటి వరకు 4 మైళ్ళు దూరమైనా సరే తిమ్మాపురం చెరువుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుందాం. మీ గోళ అయ్యగారు చెప్పిందే నిజం. ఒరే ఎలమందా, అయ్యా నీళ్ల మంత్రం వేసి ఆచార్య ఎక్కడ ఉన్నాడో చూసి ఎంట పెట్టుకుని తీసుకురా పో. అట్టగానండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి అందరూ పనులు చూసుకోండి. నీ దెబ్బకు తట్టుకోలేక ఎద్దు టపా టపా అని పేడేసిందన్నా. అమ్మాయిలందరూ నన్నే చూశారన్నా. ఏందే? నిన్ను చూశారన్నా. ఆ అన్నా, నేను వెళ్ళి చిన్న పని చూసుకొని వస్తాను. ఈలోగా నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని వచ్చాయన్నా. వచ్చి జరిగే చూడరా. అవును, ఆడ పెద్ద రామాంజన యుద్ధం నాటకం జరుగుతుంది, వచ్చి చూడాలంట. అన్నా, నీ బోటి పెద్దవాళ్ళు వెళ్ళే చోటికి నా అలాంటి చిన్నపిల్లలు రాకూడదన్నా. వస్తే జ్వరం వచ్చి ఈకైపోతావన్నా. రే మూసుకొని రారా. ఆడదాకా రావడం, గేట్ బయట కాపలా కాయటం, ఇది ఒక బతికేనా? 7 గుంటలు వాడా రానా? నువ్వు వెళ్ళన్నా, నువ్వు వచ్చేదాకా ఆడ నిలబడి కాపలా కాస్తాను. ఇదిగో ఎద్దురాజు, లోపలికి వెళ్తే వెళ్ళావు గానీ ఓ తొడుగు తీసుకుని పో. ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంట. రే, నాలుగుకి తొడుగేసుకొని తేనె నాకితే రుచేం తెలుసుద్రా. రే, వచ్చిన లాంటి బాడీరా, దేనికి చెల్లించదు. నీకేందన్నా, ఇజ్జరించన్నా. ఎల్లు వాచ్మెన్. సావిత్రా, రావయ్యా. ఏ రాజు, ఎవరు కావాలి? నీ అక్కే యాడుంది? అదే ఇవాళ అక్కకేదో పెద్ద పార్టీ దొరికింది. సావిత్రా. లేదయ్యా, ఈ గదిలో ఉంది. తలుపు పక్కనాడి. ఎవర్రా వాడు? నీ అమ్మ. ఏయ్, నువ్వు కొంచెం సేపు కూడా ఓర్చుకోలేవా? నీ వల్ల పెద్ద పార్టీ పోయింది. పార్టీయా? ఎవడే పెద్ద పార్టీ? ఈ చుట్టుపక్కల నేనే. లోపల ఏం జరుగుతుందో, ఏ టైప్ లో జరుగుతుందో, ఈ డెద్దుకి నేనే కాపలా, ఈ డెబ్బ ఇటు చేసే పనికి నేనే కాపలా. నా బతుకంతా కాపలా గాయటం అయిపోయింది. దేవుడా. రే గేట్ కాపలా, సాల్ రోజుల నుంచి నాకు డౌట్ ఉందిరా. లోపలికి ఒకటి వెళ్ళంగానే ఓ రాయి తీసి పక్కన పెడతావు కదా, ఏందిరా విషయం? ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాపానికి గుర్తు. ఇందులో నీ రాయి కూడా ఉందా? నారాయి ఏంది, అందరు రాళ్ళు ఉన్నాయి. నా రాయి మాత్రం ఉండనే ఉండదు. ఇది అవకాశం దొరకనోళ్ళు చెప్పే మాట. సరిగ్గా చెప్పావు గేటు కాపలా. నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు, నా రాయి పడేది ఎప్పుడు? దేవుడా. ఇదిగో డబ్బులు ఇచ్చి కదులు. ఎందుకు? నిన్ను సుఖపెట్టినందుకు. నేనే నిన్ను సుఖపెట్టానే, నువ్వే నాకు డబ్బులి. అన్యాయంగా మాట్లాడకయ్యా. నా ఎద్దును దాటిస్తే 50 రూపాయలు ఇస్తారే, అదే నేను చేస్తే తీసుకోరా. నా పసి పెట్టుకుంటావేంటయ్యా? గొంతు పిసికి చంపేస్తానే. నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉండవు. నోరు మూసుకొని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. ఒరే నీచుడా, ఒళ్ళమ్ముకుని సంపాదించుకున్న డబ్బు లాక్కుపోతావా? నువ్వు మామూలుగా చావో, పురుగులు పడి చస్తావురా. ముసల్దానా. అమ్మో, రానాయనా వచ్చావా? అన్నం పెట్టనా?
పెడుదోగానే ముందు కూకో. వద్దు నాయన వద్దు. కూకోమంటే కూర్చుంటున్నా. ముందుకు జరుగో. వస్తున్నా. రోజు ఏం పీకుతున్నావు, ఏం సంపాదిస్తున్నావు అని తెగ నసబెడుతున్నావు కదా. ఇదే నేను సంపాదించింది, నీ కొడుకు సంపాదించింది. వేసుకోయా. ఒరే ఇది నిజంగా బంగారపు తినట్రా. మరేందే ఇతరు అనుకున్నావా? నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపిచ్చున్నాడు కదా. మూసుకుని అన్నం పెట్టు. ఇదిగో పెడతనా. అందంగా ఉన్నావేమో. బాబు ఊరుకోరా సిగ్గేస్తుంది. ఇప్పుడే ఎట్టున్నావంటే ఆ వయసులో ఇంకెట్టుండుంటావు. ఊరోళ్ళందరికీ పిచ్చెక్కించేసి ఉంటావు కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా. మన ఊళ్ళో బాయి దవ్వాలని ఊరు జనమంతా నిర్ణయం తీసుకున్నారు. మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా వేసి చూశారు. అన్నా ఏడు తవ్వితే మంచినీళ్ళు పడతాయన్నా. ఈ చోట్లోనా? అవునన్నా. ఇదిగో పెద్దమ్మా, ఏంది నాయనా. ఈడ బావి తవ్వితే మీ ఎదురాజు ఒప్పుకుంటాడా? ఇక్కడ మంచినీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన ఊరోళ్ళని చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు. రేపు నీకు పెళ్ళవ్వాలా, పిల్ల పాప కలగాల. అందుకనే మన ఇంటి వెనకాల బాయి ఉంటే మనకి మంచిదే కదయ్యా. నువ్వేమన్నావు? మా అబ్బాయినో మాట అడిగి ఇస్తానన్నానయ్యా. నీ అవ్వ మొసల్దాన ఎంత పొగిరే నీకు. ఏయ్, ఇంకెప్పుడు ఆగవే. చెప్పాలి. వదిలేయరా. నన్ను వదిలేయ్. ఆనకన్ను ఓలమ్మ, చెల్లిని వెనుక ఓలమ్మ. ఆగు. ఏం ఏయ్, చేస్తారో ముసలి. ఏంటో. అయ్యో. ఇవాళ ఈ ముసలి అయిపోయింది నీ చేతిలో. కాపాడండి అయ్యా. అయ్యో. సావే. ఏయ్ ముసల్దాన్ని పట్టుకొని అట గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు ఏంద్రా? నీకు పొడుచుకొస్తుందేంట్రా? నువ్వేమైనా దాన్ని ఉంచుకున్నావా? ఏమయ్యా అలా మాట్లాడతావేంటి? ఊరు మంచి కోసమే కదా ఆమె అడిగింది. రేయ్, ఈ ఊరు నాకేం చేసిందిరా? ఈ ఊరోళ్ళకి నేనెందుకు నా సోటియాలరా? అన్నా తాగడానికి నీళ్ళు లేక దప్పికి చస్తున్నావా? దప్పికేస్తుందా? ఆ. బాగా దప్పికేస్తుందా? నీకు దప్పికేస్తే ఆడు బోస్తాడు, నువ్వు తాగు. ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు. నీ బాయిలు తవ్వుతారంట, బోరింగ్ లేస్తారంట. నీ అవ్వ. తల్లిని పట్టుకొని ఇట్టా కొట్టాడేంది మారటేదవా? ఓం హ్రీం క్లీం మహంకాళి. సామే మా వాడు నా మాట ఎంటలేదు. నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు. చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు. నువ్వే ఎట్టాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలి ఆలో సామి. చెయ్యో పడిపోయేలా చేయమంటావా చెప్పు. అయ్యో అంత పని చేయమాకండి స్వామి. వాడు నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు. మార్చేయమంటావా? ఓం హ్రీం కాళీ. ఓం కాళీ. నీకేం కావాలి బిడ్డ? నీ ప్రాణాలు కావాలరా? శాతపడి చేస్తామంటారా? నీ అయ్యో, కాళీ. కాలు విరిచేశాడు. పాట సూపర్ గా ఉందిరా. ఎవరు పాడారు? ఏ సినిమాలో అది? మన చిరంజీవి సినిమాలోదిరా ఇళయరాజా గారి మ్యూజిక్. రోజుకి 4 ఆవులు అయ్యి ఫ్రెష్ గా ఎదకొచ్చిన ఆవులు పెట్టి పుట్టేవరా బసవా. ఇదిగో ఎదురాజు 6 నెలలుగా నీ ఎదు చేత దాటిస్తున్నానయ్యా, ఇంతవరకు ఫలితం కనపడలేదు. నీ ఆవు గొడ్డు మొద్దై ఉంటది. నా బసోడు దాటితే ఎదురులేదు, దున్నితే తిరుగులేదు. తీసుకొచ్చి ఈ మొదట ప్యాకెట్ లో తగలెడుతున్నావా? నువ్వు మనిషివేనట్రా? అవతల ఇంట్లో ఖర్చులకి డబ్బు లేక మేము బాధపడుతూ ఉంటే ఈ బోర పక్కలతో కూర్చొని నువ్వు తాగుతూ వస్తున్నావా? ఏయ్, ఇక్కడికి వచ్చి గొడవ చేస్తావా? ఇంతమంది ముందు నన్ను అవమానం చేస్తావటే? ఎల్లు ఎల్లువా ఎల్లు. ఇచ్చే వస్తుందయ్యా. నన్నే కొడతావట్రా? కొంపకి నా నీకు మూడింది సచ్చినాడా. ఛే, ఆటపడే సమయంలో వచ్చి నస పెడతాంది. అన్నా, నలుగురిలో పెళ్ళాన్ని పట్టుకుని తిట్టకూడదా? ఏయ్, దాని గురించి నీకు తెలవదులేవయ్యా, నువ్వు చీట్లు పంచు. తెపోయా. ఛే, ఈ రోజు ఎవరి మొహం చూసానో ఏంటో, ఆట పడలేదు, నా పెండాకుడు పడలేదు. వస్తాను. అన్నా, మంది దెబ్బలంకే కదూ? అవును, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నా? నేను, నా పెళ్ళాము, 2 పిల్లలు.
మన పిల్లలకి మంచి ఏట మాంసం తీసుకెళ్దాం అన్న. నువ్వేగా ఏయ్, గెలిచావో వాటర్ లేరా? తీసుకో. ఇదిగో అన్నా వేసుకో అన్న ఖాతాలో రాసుకో. ఇచ్చేది లేదు సచ్చేది లేదు, రాసుకుంటే ఎంత రాసుకోకపోతే ఎంత. రేయ్ ఏం మోసరా? ఏట మాంసం, గొడ్డు మాంసం, పంది మాంసమా? ఏటమాసనా బాగుంటుందన్నా. అయితే తీసుకెళ్దాం, తీసుకో, తీసుకెళ్దాం. అన్న అన్న డబ్బులు ఇచ్చేళ్ళనా పోరా పిల్ల నా తమ్ముడు కొడుకు. నీకు చాలా గొప్ప మనసయ్యా. ఓడిపోయినా మంచోడి దగ్గరే ఓడిపోయాను. గర్వంగా ఉందయ్యా, చాలా గర్వంగా ఉంది. అన్నా ఆ? ఒక పాట పాడ. పాడేద్దాం. సారాయి చెరువు నాకు దొరకాలి, నేను అందులో పడి రోజు ఈదాలి. కళ్ళు తాగినా ఎక్కట్లేదు, సారా తాగినా ఎక్కట్లేదు. తమ్ముడు ఇల్లు వచ్చేసిందయ్యా. ఇదేనా మన ఇల్లు? తమ్ముడు నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా సరే ఉండాలి. సరే అట్టాగే అరుగు మీద పడుకొని కాపలాగా. అట్టాగే. ఏంది అనుకుంటాను. మీ అయ్య తొంగున్నాడు గానే మీకోసం మాంసం తీసుకొచ్చాను, తినండి. ఈ ఎలా పడిపోయావా డబ్బు పోయిందన్న బాధతో కొంచెం ఎక్కువ వేసుకున్నాడులే. దొరుకుద్దా? ఎందుకు తలిపేశా దాహం. మర్యాదగా బయటకెళ్ళు లేదా చీపురు గట్ట తిరగత్తా ఏంది? టికెట్ 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 టికెట్. ఫుట్బాల్ నుంచి పైకి రా. పంచాయతీ బోర్డులోనే నిల్చున్న వాళ్ళం, పోతా ఉండు. పో పో, నాకు చెబుతున్నాడు. మొదలు పెట్టాడండి, ఎక్కడ పోయి ఆగుద్దో ఏంటో. టికెట్ టికెట్. ఎక్కడికెళ్ళాలి బాబు? మళ్ళీ అడుగు. హ? ఏంటి మళ్ళీ అడగాల? అందులో తప్పే ఉంది, అందుకే ఇక ప్రభుత్వం వాళ్ళకి చెప్పి మేము జీతం ఇప్పిస్తా ఉంది. మా అయ్యమ్మ వద్దంటున్నా నాకు ఈ దిక్కుమాల ఉద్యోగం ఇప్పించారా? ఎరా టికెట్ తీసుకోవడానికి ఇంత పంచాయతీయా? వస్తానురా. టికెట్ టికెట్. వాడి దగ్గర దెబ్బతిన్నావు, వీడిని వేరే టైప్ లో అడుగుదాం. తమ్ముడు ఎక్కడెక్కావు? ఆగిన చోట. ఆహా, అయితే ఎక్కడ దిగుతావు? ఆపిన చోట నీ యవ్వ. ఈ రూట్ లో ఉద్యోగం చేసే కంటే శనక్కాయలు అమ్ముకొని బతకడం మేలురా. ఇదొక ఉద్యోగం అంటారా మీ అమ్మ కడుపులు మాడ. ఛ, ఈ ఉద్యోగం వద్దు, గడుపుకుంటూ వద్దు. ఈ ఉద్యోగం చేసే కంటే దేనిలో పడి చావడం మేలు. మళ్ళీ దీనికి యూనిఫామ్ ఒకటి, ఏదో చొక్క, ఏదో ప్యాంట్. ఏయ్, నువ్వు వెద్దుని చూసుకో, నేను వెళ్ళి మామిడి పండు తినొస్తా. అన్న పని మీద అన్న వెళ్ళాడు, నీ పని మీద నువ్వు ఉండు, నేను చూస్తా ఉంటా. అదేగా నా పని. నాటుకోడి పెట్టలాడిపోతుంది. ఏంది మన ఇంట్లో ఆవు ఉందా? దొరుకుద్దా? పడేటట్టుంది. ఏంది బాగా దాహం. అబ్బా అట్టాగా రామయ్య ఎవరో మీనా? ఎద్దురాజు. ఎదురింటికి ఎద్దును దాటించడానికి వచ్చాడట. నీళ్ళు అడిగితేనో ఇచ్చా. అట్టాగా, సరేలే. కువ్వకువ్వలాడుతోందిరా పెట్ట. ముగ్గురు పిల్లల తల్లిలా లేదే. ఆ ముసల్నా కొడుక్కి అంత పడుచు పెళ్ళవా? కడుపు రగిలిపోతుందిరా. అన్నా ఇంకా ఆ అమ్మాయికి పెళ్ళే కాలేదమ్మా. ఈ సంగతి ఆండే చెప్పుడు పని అయిపోయేది కదా.
వీడితో కొట్టించుకోకుండా ఏ విషయమో చెప్పలేము. అన్నా 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 నువ్వు అనుకునే టైప్ కదా నా పిల్ల, నిప్పన్నా. నిప్పా దాని మీద చెంబు నీళ్లు పోసి ఆర్పేసి వస్తాలే. అన్నా నేను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోనా. అంతగా మోజుంటే మాట్లాడకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోనా. రే ఒక ముంత కళ్ళు కోసం కొట్టునే కొంటా ఉంటా పిచ్చినాయాల. అన్నా ఒకే చెట్టు కళ్ళు తాగటం నీ బాడీకి మంచిదన్నా. ఆలోచించబాకన్నా, అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావంటే ఇంటి పని బయటి పని అన్ని మా వదిలే చేసుకుంటది. నువ్వు లేచిన కాడి నుంచే కళ్ళు తాగుతూ హాయిగా పేకాడుతూ గడిపేయచ్చనా. అవునన్నా, అమ్మకేమో వయసు అయిపోయా, మన ఇద్దరికి గంజి నీళ్లు పోయాలన్నా, మన బసవుడికి కుడితి నీళ్లు పెట్టాలన్నా, మన ఇంటికి వదిలేస్తే సానా బాగుంటదన్నా. రే అది మన ఫ్యామిలీకి సెట్ అవుద్దంట్రా. అబ్బా ఈడిది పెద్ద మైసూరు మహారాజు ఫ్యామిలీ మాట్లాడుతున్నాడు పోరంబోకి ఎదవా. సూపర్ గా ఉంటదన్నా. వదిన గుణంలో గోవు లాంటిదన్నా, చూడటానికి కొందరపు బొమ్మలా ఉంటదన్నా. అన్నా మన బసోడు మీద ఒట్టే చెబుతున్నా, నాకు అటువంటి ఉద్దేశమే లేదన్నా. నువ్వు ఆశపడ్డ అమ్మాయిని నిన్ను కలుపుదామని వాళ్ళ ఊరికి పోయి ఆ పిల్ల గురించి విచారించి మరీ వచ్చానన్నా. అసమంటి నన్ను పట్టుకొని దొరికెవరో ఎద్దు రాజుగా, నీకు సరైన జోడి వచ్చి నీ రోగం కుదురుస్తుందిలే. భలే ఉండే తాటి ముంజలు. రేయ్ ఏంట్రా మీరు అక్కడ చేసేది? కష్టపడి తోట పెంచుకునేది మేమును, ముంజులు కొట్టుకుతున్నది మీరునా. వండండ్రా వస్తాను. ఎక్కడ పోతారా? వీళ్ళందరినీ ఉలుసు కొరికింది నువ్వా? చూడమే నేను చేస్తాను. ముసరుడా దగ్గరికి రావద్దు చెబుతున్నా. వస్తే ఏం చేస్తావే? వస్తే నీ పనే పొద్ది. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. భారత ప్రధాని రాజీవ్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని కొత్త ఢిల్లీ చేరుకున్నారు. ఆ పూలు తీసుకో. పరుగుల రాణి చల్లు. పిటి ఉషా బాగా స్వర్ణ చల్లరా పతకం సాధించి చల్లు. భారతదేశ కొండలు ప్రఖ్యాతిని నాకు భయంగా ఇనుమడింపజేశారు. ఉందిరా. వీడు అసలే మొరటోడు, వార్తలు పైగా ఇంతటితో ఇప్పుడు కళ్ళు తగ్గడానికి పోయాడు. వీడొచ్చి ఏం గొడవ చేస్తాడో ఏమిటో తలుసుకుంటేనే దడబడుతుందిరా. చాలే ఊరుకోమా, మా వదిలి గురించి నీకేం తెలియదు. జనానికి మామిడికాయలు ఆశ చూపించే పనసకాయలు ఎత్తుకెళ్లే రకం. ఏంద్ర నువ్వనేది? మా వదిలో దాక్కుని ఇంకో ఎర్రనారు ఉంది, ఆమె గురించి చెప్తాను, నువ్వు విను. ఆ పిల్ల మామూలు పిల్ల కాదు. తిరిగిపోతుంది. ఏంటే నిజంగా మొగోడు మీద ఆగరా? సచ్చినోడా. ఇదంతా నిజమేనంట్రా? అవునమ్మా, మన రావులమ్మ ఇస్తర రూపాన్ని ఏ రత్నాన్ని నా కళ్ళారా చూసా. అయ్యా ఏడుకొండల స్వామి, మా వాడి తెక్క కుదిర్చడానికి పంచి పెళ్ళాన్నే కట్టబెట్టావు. ఈ గండం కథ గడితే నీ కొండకి నడిచి వచ్చి మూడుకు చెల్లించుకుంటాను. ఇదిగో కొంచెం గంపలిస్తూ. నువ్వు ఒప్పుకుంటే నేను ఎత్తి పెడతలేవే గంప. బురదగుంట్ల చేపలు పడ్డ శాతగాని ఎదవి చెరువులో చేపలు పడ్డావని పోరా అవతలికి. మమ్మల్ని మర్చిపోయినట్టున్నా. నీకు పెళ్ళయిందంటగా. చల్లగుండు. ముంజులో తాటి ముంజులో కొత్త పెళ్ళాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఊరికే నస పెట్టకుండా మూసుకొని పోవే. ఓయ్ ఏంటయ్యా ఇది? ఇంట్లో కొత్త పిల్ల ఎదురు చూస్తుంటదిగా, దానికంటే మొత్తం ఇది. ఇవాళ్ళైనా అలాంటోళ్ళు లేదా ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు. కానీ నీ పెళ్ళాం కొత్తది, తనకి మొదటి అనుభవం. దాన్ని తను ఎప్పటికీ మర్చిపోకూడదు. తీసుకోవయ్యా. వెళ్ళు. ఆ పొట్లంలో ఉన్నది నీ శోభనానికి విరుగుడు మందు. అది నువ్వు తాగావనుకో చొచ్చిన పాంవైపోతావు. మొదటి రాత్రే నీ పెళ్ళాం దగ్గర అవమానాలు పాలవుతావు. పోరా పో.
అది కుదరదులేమ్మా. ఎందుకు రాట బాధపడతావు? నీకు ఓ రోజు పెళ్ళవుద్ది, ఆ రోజు ఎన్ని ఆ పని జరుగుతాయి? చేయమ్మా, సచ్చి మళ్ళా నీ కడుపు ఏయ్, పుడతాను. రారా. దేనే పాలలో కలిపి చేసరా? ఏందన్నా ఇదే? ఊర పిచ్చుక లేహ్యంలో మన్మథగంధ చూర్ణం బాగా కలిపి తీసుకొచ్చా. ఇది గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే నీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి. అద్దరిమన్నా, సూపర్ ఐడియా. తొందరగా తీసరా పో. ఇప్పుడే వచ్చేస్తానా. ఏయ్, వచ్చేస్తానా అన్నా. ఇదిగోనా, అది కలిపావా? ఒక్క రవ్వ కూడా కింద పోకుండా మొత్తం బాగా కలిపి తెచ్చానన్నా. మ్మ్. ఈ పాలు తాగి నువ్వు హ్యాపీగా ఉండనా. రావయ్యా ఏడుకొండలు, ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చావు? సాయిత్రక్క, ఎదురాజుకి ఇచ్చిన మందు అతనికి ఇవ్వకుండా నేను తాగేశా. అది లోపలికి వెళ్ళి ఏదేదో చేస్తా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఈ ఎరుగుడు మంది ఇయ్యక్క. ఈ మందు నీకు పనిచేయదు, మీ ఎదురాజుకు మాత్రమే పనిచేస్తుంది. ఒరే ఎదురాజు, ప్రస్తుతానికి తప్పించుకున్నావు, కానీ నిన్ను వదిలిపెట్టను. ఏయ్ ముసలే, ఏందయ్యా? దాన్నిట రమ్మను. తొందరగా ఇల్లమ్మా. పిల్లాన్ని నిద్రపోని, తొందరపడతావేంది? ఏ మాటలు తగ్గించవే, లోపలికి రా. నీ ఎవ్వ పిలుస్తుంటే వినపట్లేదా? ఆ? ఎంత పొగరు, రావే. రా. ఏంద్రా మొరటాడు? ఈ పిల్లని ఎంత హింస పెట్టాడు. వీడికి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదే. అయ్యో దేవుడా. ఆడసలు మనిషి కాదు, మృగం. ఇంకోసారి టచ్ చేసాడనుకో, కూరవలు తీసి నరికి పారేస్తాను. భద్రం భద్రం, నెమ్మదిగా దిగండి. అన్ని జాగ్రత్తగా తెంపండి. రామయ్య, వీటన్నిటికీ డబ్బులు ఆడ నుంచి వచ్చాయి. పొలం అమ్మి తెచ్చాం. సామ్రాజ్యం, నోరు మూసుకో. ఏంది నువ్వు చేసిన పని? ఉన్న పొలం అమ్మి ఎన్ని తెస్తే రేపు దీని పెళ్ళట్ట చేస్తా? నువ్వు కష్టం చేస్తేనే కదా మా భూమి మనకు దక్కింది. మరి నా బాధ్యత నేను నెరవేర్చుకోవద్దు? అది సరేలే, ఈ సారే గిన్నెలు తేకపోతే మీ మేనకోళ్ళు ఏమీ అనుకోదు. ఇవి చాలా అన్నట్టు కోళ్ళు మేకలు కూడా. అదిగా తల్లి, నీ చేత్తోటి కోడి కూర వండించుకొని తినాలని ఆశ, అందుకే. సరే సరే, రా సామ్రాజ్యం. పెద్దమ్మా, మొహమాట పడకుండా తిను. నాకెందుకు మొహమాటం? చేయబోతు రాయ్యా రాజు, కూర్చో. బాగుండవా? రావులమ్మా, అబ్బాయి కూడా అన్నం పెట్టు. ఆడ సంగతి వదిలే, ఎముకలు పక్కన పెట్టి పులుసు మొత్తం నువ్వు తినేయి. చిన్నపిల్ల చేష్టలు పోవాలా? ఇదిగో సామ్రాజ్యం, నువ్వు ఎదుగే పిల్లవి, బాగా తినాలా. కాస్త కూర ఎంచుకో. ముందు మీరు తినండి. సిగ్గుపడకుండా తినాలా. తిన్నాయనా? తినండి తినండి. కళ్ళు తిరిగినా కళ్ళు దాగరా. అన్నా అన్నా, నీ మొహంలో కొత్త పెళ్లి కొడు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నా. అన్నా, శిలకల్లాంటి కసకులు ఎన్నున్నా నికార్సైన పెళ్ళం ఒకటి ఉండటం చాలా మంచిదన్నా. అన్నా అన్నా, పెళ్ళం అంటేనే ప్రేమనే మీనింగ్ అన్నా. ఇంట్లో పెళ్ళం అనేది ఉంటే అవసరానికి సుఖం దొరుకుద్ది, ఆకలికి అన్నం దొరుకుద్ది. నీ స్పేచ్ ఇస్తా ఉంటే నువ్వు పాటి నువ్వు తాగుతున్నావేదా? నీ బట్టలు కూడా ఉతికి పెట్టుద్దమ్మా. నా అంత కాకపోయినా
నిన్ను కూడా కొంచెం అందంగా తయారు చేస్తదన్నా. నీ ఎవ్వ సన్నాసినాయాలా నీ వల్లే కదరా నేను దాన్ని చేసుకుంది. ఇప్పుడు అది నన్ను కాలి కింద చెప్పులా చూస్తుందిరా. ఏయ్, ఆగరా. కళ్ళు దిగిపోయినా. అన్నా, ఎక్స్పై నన్ను వదిలేయన్నా. అయ్యో ఆమో. దొరికెవరా? చిన్నారి తండ్రికి శ్రీరామర్ ఏయ్, యాడుంది అది? పుట్టింటికి దొబ్బేసిందా? అది బయట చేరి ఒళ్ళు నొప్పులను పడుకుందయ్యా. దాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దయ్యా. అయ్యా 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 అయ్యా, నీకు దండం పెడతాను, నీకు పుణ్యం ఉంటది. నీ కాళ్ళు అట్టుకుని బతిమాలుతున్నాను. ఈ 2 రోజులు దాని జోలికి వెళ్ళకయ్యా. ఏయ్, వదలవే. అయ్యా అయ్యా అయ్యా, ఇట చూడు, నేనున్నాను, నేను నీకు అన్నం పెడతాను. కూర్చోయ్యా, కూర్చో, కూర్చోనైనా. ఎయ్యవే. తిన్నైనా. ఏందయ్యా అన్నంలో ఉప్పు లేదా? రాళ్ళున్నాయా? ముసల్దానా? ఫు. అయితే ఉండి తెస్తాను. ఉప్పు నీకెందుకురా? అది మానవ అభిమానం ఉన్న వాళ్ళు వేసుకు తినాల్సింది. ఏం కూసావే? ఎంత పొగరే నీకు? ఏయ్, రారా, నాకే ఎదురు ఏంటో సోదరుడు మీద చెప్తావా? వెతుకొస్తున్నావు? ఎలా నీ సంగతి ఏంటో తేల్చి పారేస్తాను. రేయ్, తెరివే నీకు? ముందు పెట్టుకుంటావా? రేయ్, వదలు. రేయ్, పోవే బయటికి. పో. ఈ రోజు నా పోవే. చేతిలో నీ సావు మూడిందిరా. రేయ్, రేయ్, నిన్ను ఈరోజు చంపకుండా వదలను. నాతో పెట్టుకుంటావా? రేయ్, ఒరేయ్, ఏంటి? కాదు. నా మీద చేసుకుంటావా? పట్టమాకరా. నువ్వు నేను రేయ్, చూసుకుంటా. నా మాట పోవే. వినరా? అయ్యయ్యో. ఏయ్, నేను పడుకునే 100 మందిలో నువ్వు ఒకటివే. ఏముందే నీ దగ్గర? దగ్గర రెచ్చిపోతున్నావు. నీతో పడుకోవడానికి నిన్ను కట్టుకున్నానే, నా దగ్గర నకరాలు చేస్తున్నావా? ఏయ్, నా కాలి కింద చెప్పులా పడుంటే పడుండు, లేకపోతే ఎక్కడికైనా పారిపోయి బతికిపో. ఇక్కడే ఉంటే చస్తావు. ఫు. అమ్మ రాములమ్మ, వీడు చేతి విరిగిపోను. కట్టుకున్న పెళ్ళని గొడ్డును బాదినట్టు బాదాడి. వీడు మనిషా పశువా? వీడికి తల్లి పెళ్ళం భేదమే లేదు. దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు. పాపిష్టదవా, గుడ్డును బదిలికి పడ్డాడు. అమ్మ రాములమ్మ, ఈ పసుపు కథ రాసుకోమ్మా. అదొకటే నాకు తక్కువ. అమ్మ అమ్మ రాములమ్మ, కొంచెం పూసుకో తల్లి. ఇదిగో, పుట్టింటికి వెళ్ళిపోబాకమ్మా, నా మాట విన్నమ్మా. నేనెందుకు వెళ్ళిపోతా? అది కుదలేవు. ఆడు నా కడుపును పొట్టలేదమ్మా. నా పెంపుడు కొడుకు, వాడి పేరు ఏర్రాజు, వాళ్ళది అమలాపురం. పట్టుకోండి అమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి, చుట్టి పట్టుకోండి. కొంచెం ఓర్చుకోండి. అయిపోయింది, ఏం లేదు, కంగారు పడుకో. కొంచెం ఓర్చుకో. ఆడపిల్లనా మగపిల్లాడు అయితే మన వ్యాపారానికి పనికిరాళ్లే. ఏయ్, ఇచ్చింది చాలుగానే, కస్టమర్ వచ్చాడులే. ఎలాంటి సార్? బాబు, నువ్వు ఆడపిల్లవయ్యుంటే నాలా ఒళ్ళమ్ముకునైనా పొట్ట నింపుకోవచ్చు. నువ్వు మగపిల్లవాడివి, బాగా చదువుకుంటేనే పైకి రాగలవు. బాగా చదువుకో, చదువుకో. అవునవును, రేపు పొద్దున్న నీ కొడుకు ఐఏఎస్ చదివి నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు. నోరు మూసుకొని వచ్చి పడుకోవే. ఏంటి, పార్టీ వచ్చిందా? ఏంది పార్టీ కాడనే పడుకునేది? మా దగ్గర పడుకోవా? ఏయ్, వచ్చి పడుకోవే. ఏమయ్యా, మన పిల్లాడి దగ్గర ఉన్నప్పుడు పిలుస్తావేందయ్యా? ఏంది మన పిల్లోడా? ఎవడికో కని బారేసి నా కంట కట్టబాకే. ముందు రావే పెద్ద పతివ్రత. ఏయ్, ఇటు ఇవే. నేనేను ఇప్పుడు దాకా నిన్ను నమ్మిచ్చింది చాలు. నిన్నేం చేస్తున్నా చూడ. ఏయ్, 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 నిన్ను వదలలే, చంపేస్తాను. అయ్యో, హత్య హత్య, పిల్లోడు వాళ్ళ నాన్న చంపేసి పారిపోతాడు, పట్టుకోండమ్మా.
ఎవరి పిల్లోడా? లేనైనా లే. ఎవరినైనా నువ్వు? నీదే ఊరు? ఏమైంది? ఎందుకు ఎడుతున్నా? ఈ పిల్లాడికి ఎవరు ఉన్నట్లేదు, మనం తీసుకెళ్లి పెంచుకుందాం. మాతో పాటు వచ్చేస్తావా? ఏడవకు నాయనా, ఇక నుంచి మీ అమ్మ అయ్యలం మేమే అనుకో. ఇదిగో ఈ బొరుగులుండి తిను. మా ముసలోడు చనిపోయినాడు. ఈడు పుల్లుగా కళ్ళు తాగి వాగిన వాగుల్లోనే ఈడెవడో నాకు తెలిసింది. నేను మా ముసలాడు వాడిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నా, కానీ ఆడి పొట్టకేట్టాంటిది అనుకుంటా. కళ్ళు తాగినా కొడతాడు, తాకపోయినా కొడతాడు. అన్నం పెట్టినా తంతాడు, పెట్టకపోయినా తంతాడు. ఈడిట ఎదవలా తయారయ్యాడు తల్లి. నువ్వే ఎట్టగైనా ఆడిని మార్చాలి. అది నీ వల్లే అవుద్దని మా 7 కొండలు చెప్పాడు. అవును వదినా, అన్నని ఎట్టాగైనా నువ్వే మార్చాలి. అది మనమంతా కలిసి ఓ మాట అనుకుని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పు వదినా. అరమాక ఏం చేయాలో చెప్తే చేస్తాం కదా. ఆ ఎద్దుని ఎంటేసుకు తిరగడం వల్లేగా ఆడికి ఆ పనికి మళ్ళీ బుద్ధొచ్చింది. ఆ ఎద్దు ఈడు ఉండకూడదు. బసవా, ఓరి బసవా, అరే బసవా, నీకు ఏం లోడ్ చేశాను నువ్వు వెళ్ళిపోయావురా నువ్వు. అరే బసవా, అరే బసవా. ఎద్దుని అడగట్టేశావు. కొట్టంలో కట్టేసి వచ్చాలే. బసవా, ఓరి బసవా, బస. ఏందిరా అన్నా, మన బసవుడు కనిపించట్లేదన్నా. ఎక్కడైనా చాలలో మేస్తూ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఊరంతా ఎతికానన్నా. రాత్రి నుంచే మన బసవడు కనపట్లేదు. రాత్రి నుంచా? అవునన్నా, మన బసవుడు కూడా ఫీల్ అయ్యాడన్నా. వదిన్ని కొట్టామని వాడు కూడా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాడు. రే వెళ్ళి ఎత్తగరా. ఓకేనా, అది పోతేగా ఎతకటానికి. ఎదురాజు 2 రోజుల నుంచి మా ఆవు ఎదకొచ్చి అరుస్తా ఉంది. నీ ఎద్దుని తీసుకొని రా. తీసుకొస్తానులే, పో. తొందరగా వచ్చాయి. ఈడొకడు. అన్నా, ఆ? ఇంకెందుకన్నా ఈ పని, నా మాటను. మన బసవుడు కనిపించట్లేదు కదా, ఇంకో పని చూసుకుందామన్నా. ఆ? పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట. మనం ఇద్దరు వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా. వెళ్దామన్నా? ఏం కొట్టడానికి? కట్టెలు కొట్టానికన్నా. పోరా, నీ ఎముకలు కొడతాను. నాన్నడు కొట్టాడు బాబోయ్. ఏంటి అట్ట సొత్తా? నా ఇట్ట నేను అట్టగే చూస్తా. ఏం చేస్తారా? నీ ఎవ్వ పొగరెక్కిందని. నీకు దండం పెడతాను, నేను మారతాను. ఉండరా, నీకు లోపలికెళ్ళి అన్నం తీసుకొస్తాను. ఏడో బాకు. అమ్మో, నా చెవి తెప్పేశాడే సచ్చినోడు. నీ చేతులు ఇరిగిపోను. ఏడోకు. అరే బసవా, ఒరే బసవా, యాడికి వెళ్ళిపోయావురా? మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావింద్రా. నీకేం లోడ్ చేసావురా? అరే బసవా, ఒరే బసవా, అరే అన్నా, ఊళ్ళో ఆవులన్నీ తెగ పీలైపోతున్నాయి బసవా. కనిపించకుండా పోయిన బస్సోడు ఆడే వస్తాడు గానీ నువ్వు వెళ్ళి సారా బట్రా. అన్నా క్యాష్ అన్నా? ఖాతాలో రాసుకోమనరా. సరేనా? డిక్ ఇక్కడ చూడండి రా, ఎద్దురా చూడిపోయాడు. ఎందుకురా లేచిపోయావు? ఇదిగో మొత్తం తీసుకో. ఓడిపోయిన వాళ్ళు పెళ్ళాలందరినీ నీ పక్కన పడుకోమంటావు కదా. నీ పెళ్ళం కూడా కొందన బొమ్మలాగా ఉంటుందంట కదా. మరి నేను గెలిచాను కదా, నీ పెళ్ళం పక్కన పడుకోమంటావా?
వదినా ఇవాళ పొద్దున ఆడెవడో నీ గురించి తప్పుడు కూతలు కూశాడని అన్న ఆయన ఎరగదీసి సున్నంలో ఎముక లేకుండా కొట్టాడు. అప్పుడు అన్నం చూస్తే వచ్చోసిన ఆంబోతే గుర్తొచ్చిందనుకో. ఎవరి గురించి ఎవరి ముందు మాట్లాడుతున్నావు? ఈ మాత్రానికి ఎందుకు వదినా సీపురు కట్టి బిగించి మరీ మాట్లాడుతున్నావు? నా మొగుడు తాగుపోతు కావచ్చు, తిరుగుపోతు కావచ్చు. ఆడెట్టంటోడైనా సరే ఆడ నా మొగుడు. ఆ సంగతి మర్చిపోమాకు నువ్వు. అవునవును, నీ మొగుడిని నువ్వే మెచ్చుకోవాలా. ఇదిగో ముసల్దానా, నీ కొడుకు ఎవరైనా నిన్ను తిడితే ఆళ్ళతో ఎప్పుడైనా తగదా పడ్డాడా? ఇప్పుడు నా కోసం తగదా పడ్డాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆడి మనసులో నేనున్నానని అర్థమైపోలా. అందువల్ల మేము కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు నోరు మూసుకునుండు. సరే గాని పిల్లాన్ని తీసుకుని వెంకటరత్నమ్మ గారి పంచలో పోయి పడుకో. కోడి గుగానే నేనే వచ్చి లేపుతా. అట్టగేనమ్మా, తప్పుద్దా? ఇదిగో 7 కొండలు. లేరే పంచ చూసుకో. నేను తలుపులేసుకోవాలా. ఇలాంటి సీన్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయో ఏమో. జరిగినప్పుడు జరుగుతాయి గానే నువ్వు వాడు కూకోబాక. మాకు అక్కడ చాలా పని ఉంది. ఒరే దేవుడా, ఈ ఊళ్ళో అందరూ బిజీగానే ఉన్నారు. నేనెప్పుడు బిజీ అవుతానో ఏమో అర్థం కాలేదే. ఏవయ్యా ఏందిది? ఏయ్ పొగుడువని మర్చిపోమాక. రా, నీళ్లు పోసుకుని అన్నం తిని దీపాలార్పి పడుకుందాం. రాయ్యా. మా ఆయన బంగారం. ఏంటి మా ఇంట్లోకి వచ్చారు? నన్ను ఎందుకు పట్టుకుంటారు? నేనే చేశాను. ఏం చేశాడు? ఏవయ్యా? ఏవయ్యా? అయ్యో. పోరా లోపలికి. ఏ ఊరినిది? బాగా కొట్టినట్టున్నారే. ఇదిగో తీసుకో, నొప్పులు పోతాయి, తాగు. బాగుంటుందిలే, కాల్చు. మొదట అట్టాగే ఉంటది, పీల్చు. ఏ రాజు, నీ చేత దెబ్బలు తిన్నాడు బావమరిదికి రూలింగ్ పార్టీలో చాలా పొలుగుపడి ఉందంట. వాళ్ళు డబ్బులు ఎద్దల్లి నువ్వు వాడిని సంపబోయావని కేసు పెట్టారంట. నీకు కనీసం సంవత్సరమైనా చిచ్చబడుద్దని మన లాయర్ చెప్పాడు. రావులమ్మ, నేను చూసుకుంటాలే. లోపల ఎవరితో గొడవ పెట్టుకోకుండా కాస్త నెమ్మదిగా ఉండు. రావులమ్మ, నువ్వు మాట్లాడరా. నిన్నిట్ట సోతానని కళ్ళ కూడా అనుకోలేదురా అయ్యా. రామ్మ, ఏందయ్యా ఇట్ట జరిగింది? నిన్నిట్ట సూతా ఉంటే నా గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు. ఇదిగో వీరాజు, టైం అయిపోయిందిరా. నీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఊర్లో క్రమశిక్షణ లేకుండా పోయిందిరా. అవునన్నా. ఈ ఊరిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే గానీ లైన్ లోకి వచ్చేట్లేదు. కరెక్ట్ అన్నా. వెంకటేశ్వర 2 టీ తాగెట్టివరా? ముందు పాత బాకీ ఇవ్వు, తర్వాత ఎప్పుడు చూసుకుందాం. చూసిన అవతల మన వాళ్ళు కాల్చి పారేస్తున్నారు. ఇదేదో తేల్చి పారేయాలి. మన ఊరు అనిపించావరా? ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళి కాల్చి వచ్చారు కదా, అందుకని వాళ్ళు ఎదురు కాల్పులు జరిపింటారు. వాళ్ళు బాగా పొగరబట్టు ఉండాలరా. ఈసారి 10-20 తలకాలు దిగినా పర్వాలేదు, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. మనమేను గాజులు తోడుకున్నామట్రా, తేల్చేద్దాం పదండి వాళ్ళ సంగతి. మీకు దండం పెడతాను, మీ పెతాపాలు ఆపడరా. ఏదన్నా ఉంటే మాటల్లో తెలుసుకుందాం. మాట్లాడి మేము ఇసుగెత్తిపోయాం ఏడుకోండి. చివరిగా నాకు ఒక అవకాశం ఇవ్వండిరా, నేను వెళ్ళి పర్సనల్ గా మాట్లాడుస్తాను. ఎవరితో మాట్లాడతారా? ఎక్కడికి వెళ్ళి మాట్లాడతారా? వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడరా చూద్దాం. ఏంటది? పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడాలి. అవునరా, మన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు బాటిల్ కాల్చి పారేశారు. కావాలంటే పేపర్లో పడి చూడు. ఆర్యదవల్లారా, పక్కూరు తగాదా గురించి మాట్లాడినట్టు మాట్లాడారు కదరా. ఇప్పుడు అంతా పాకిస్తాన్ బయలుదేరుతున్నారా? బయలుదేరండి. బోర్డర్ దాటేప్పుడు గురి చూసి కాల్చి పారేస్తారు. మీ ప్రాణాలు ఆడే పోతాయిరా పనికి మళ్ళీ ఎదవల్లారా. మనకెందుకురా, మనం పాకిస్తాన్ పోదాం పదండి. దిక్కే లేదు. ఇదిగో 7 కొండలో ఇలారా.
ఏంటక్క మన ఎదురాజు పెళ్ళం రావులమని వాళ్ళ మేనమామే ఉంచుకున్నట్టుగా అది ఎప్పుడు చంకలో ఓ పిల్లాన్ని ఎత్తుకుని తిరుగుతుంటుంది. అది దానికి వాళ్ళ మేనమామకే పుట్టాడట కదా. మన ఎదురాజు జైలుకెళ్ళిన తర్వాత వాళ్ళ మేనమామ పిల్లాజేలతో వచ్చి ఆ రామలమ్మతోనే ఉంటున్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. నేనలేదు బాబు. ఊళ్ళో వాళ్ళని నువ్వే అంటున్నావు కదే పనికి మాలిందానా. సావిత్రి సావిత్రి రాక ఏంటమ్మా బాగున్నావా? బాగున్నాను. చూసి చాలా రోజులైందక్క. ఏం చేయమంటావమ్మా? కుటుంబ నియంత్రణ పని మీద కనపడ్డ ఊరల్లా తిరగాల్సి వస్తుంది. అలాగా కేసులు ఏమైనా దొరికాయి? లేదమ్మా, ఊళ్ళల్లో అమ్మవారుందట, ఇంజక్షన్లు చేసి వెళ్దామని వచ్చాం. అలాగా రండక్క. శాంతి తాగడానికి ఏమైనా తీసుకురా. దేవుడా ఇంకాసేపు ఏడే ఉంటే నా బ్యాక్ పోర్షన్ కి ఇంజెక్షన్ గుచ్చుకుంటది. ప్లీజ్ ఎస్కే పోరా. అయ్యో ఏంటి తల్లి, ఏమైంది? కడుపులో తిప్పుతా ఉందత్త. ఏంటి మూతి తుడుచుకో. ఇప్పుడు ఎట్టాగుంది? మంచి విషయమే తల్లి. 7 కొండ్లవాడా, మా వంశాన్ని నిలబెట్టావు తండ్రి. ఎలా ఉన్నావు వీర్రాజు? బాగా చిక్కిపోయావు. చిన్న పనుండి టౌన్కి వచ్చాను, నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు జైలుకొచ్చావు, నీకేమీ తెలీదు. అక్కడ నీ పెళ్ళం దాని మామ సాగించే రాసలీలలతో ఊరే గబ్బు పట్టిపోయింది. మొదట్లో నేను నమ్మలేదు. ఒకరోజు నేరుగా మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ నీ పెళ్ళం దాని మేనమామతో పబ్లిక్ గా కులకడం కళ్ళారా చూసా. నాకే అసహ్యం వేసింది. ఛీ, తనేమో కొత్తగా పెళ్ళయిందాయా, వాళ్ళ మామకేమో పెళ్ళం లేకపోయా. వాళ్ళు కులకడంలో తప్పే ఉంది. ఇది అన్ని చోట్ల జరిగేదే కదా. పైగా ఇప్పుడు నీ పెళ్ళం కడుపుతూ ఉందట. దానికి కారణం వాళ్ళ మామేనని ఊరంతా అనుకుంటున్నారు. నేను అనుకోవడం లేదయ్యా. ఊరికే మగాడివి నువ్వు. నీ పెళ్ళామే నీకు ద్రోహం చేసింది. అది నేను తట్టుకోలేకపోయాను, అందుకే చెప్పా. ఆరోగ్యం జాగ్రత్తయ్యా, నే వస్తా. నా బిడ్డకి నువ్వే తల్లివి. ఇక మీద రావులమ్మని నేను చూసుకుంటాను. బాబాయ్ వచ్చేస్తున్నాడు. రాయ్యా రా. రాజు, ఎట్టా ఉన్నావయ్యా? నువ్వు నా కాళ్ళు లేకుండా నాకు పెళ్ళోడు పుట్టకూడదని ఈ దేవుళ్ళకి మొక్కుకున్నా. ఏ రాజు బాగుండవా? రాయే ఏ రాజు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ బిడ్డ మనకొద్దు, తీయించేద్దాం. ఎందుకు? ఏ రాజు దేవుడిచ్చిన బిడ్డయ్యా, వద్దంటావేంది? బిడ్డను దేవుడిచ్చాడా, నువ్విచ్చావా? ఎందుకు? ఏంటి నువ్వు చేసిన పని? అంత మాట అంటానికి నీకు నోరెట్టా వచ్చింది? ఏయ్, ఇంకా ఇక్కడే నుంచున్నావు? నా చేతిలో చస్తావు. పిల్లలు తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇంకేడుంటుంది మావయ్య. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో. ఏయ్, రాయే చంపేస్తానే. దాన్ని ఏం చేయమాకరా.
అయ్యో ఎవడెంది సిటీకి వచ్చాడు? ఓరి దేవుడా, పెళ్ళం కడుపుతో ఉందని కూడా చూడకుండా కత్తి తీసుకుని పడవడానికి ఎమ్మడబడ్డాడు. ఇప్పుడు నేను కనిపించా అంటే పెళ్ళం మీద కోపం నా మీద చూపిస్తాడు. ఏడుకొండలు కేర్ఫుల్ రా. ముస్టా వేస్తాను. ఓరి దేవుడా, బిచ్చగత్తికి చిల్లర కంటే బోనస్ గా పిల్లోండి చెట్టున్నాడు. దేవుడా, ఇది నీకు న్యాయమేనా? కర్మ, ఇది ఒక బతికేనా? దొరికిన కాడికి లాభం. పోవే ముష్టి మొహందాన. బాగా నొప్పి పుడుతుందా అన్నా? అన్నా వదిలేడు మావన్నా. అయితే అది ఇక్కడే ఉంటది, వెళ్దాం పద. అన్నా నువ్వు ముందు డాక్టర్ చూపించుకోనా? అన్నా చిన్నగా ఎక్కనా, లేకపోతే కడుపులో నొప్పి ఎక్కువైపోతే. అన్నా ఈ దెబ్బే ఉందన్నా, ఒక ఆపు రాగా కొట్టా ఉంటే దెబ్బకి ఎగిరిపోద్దే. మెట్లు కట్టారా పెట్టారా? ఆడపిల్ల మా పిల్ల? కాపీ ఏడిగా ఉంది, సల్లారకుంది రాయ్యా, నువ్వు సంపాలనుకుని నీ కొడుకుని చూడు, అచ్చు నీలాగే అరే ఉన్నాడు. ముక్కు చూడు అన్నదిలాగే ఉంది, షేమ్ టు షేమ్. అన్నా ఫస్ట్ పిల్లోడిని ఎత్తుకున్న ముద్ది అన్నా. తీసుకోయా. నొప్పిగా ఉందా? ఇక్కడ సిస్టర్, అబ్డామిన్ ఎక్స్ట్రా తీయమని చెప్పు. ఓకే డాక్టర్. మీ ఆయనకి అపెండిసైటిస్ అమ్మా. అప్రసైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? అపెండిక్స్ అంటే లోపల నరం వాచి చీమ్ పట్టడం, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. ఆపరేషన్ చేయటం కంటే మందులతో తగ్గిపోతేమా? ఓ పాలి మా సైడ్ నుంచి ఆలోచించండి. మీరు చెప్పబోతే ఏంటంటే మా అన్న అడిగి తెలుసుకుంటాను. సిస్టర్, అన్నా అసలు ఇది ఆపరేషన్ చేయాల్సిన విషయమే మీ దగ్గర కదన్నా? ఫార్మాలిటీ సైన్ తీసుకుని అతనికి బ్లడ్ టెస్ట్ చేయండి. సంతకం పెట్టమ్మా. నేను చచ్చిన సంతకం పెట్టను. కన్న కొడుకుని సంపాలనుకున్నాడు, పెళ్ళం గురించి తప్పుగా మాట్లాడినాడు.
ఆడేమైపోయినా సరే నేను సంతకం పెట్టను. మీ గొడవలు ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకుంటామా. ఇప్పుడు కనుక మీరు సంతకం చేయకపోతే మీ ఆయన మీకు దక్కకుండా పోతాడు. మీ మంచి కోసం చెప్తున్నాను, సంతకం పెట్టమా. కాసేపు చేయి ముడుచుకొని ఉంచుకో. ఇది పెట్టలాడిపోతుంది. చూడండి, ఈ వ్యాధి గురించి చెప్తే మీకు అర్థమవుతుందో లేదో. నిజం చెప్పాలంటే మా డాక్టర్స్కి ఆ వ్యాధి గురించి అంతు చిక్కలేదు. అమెరికాలో పోయిన సంవత్సరం ఈ వ్యాధి గురించి కనుక్కున్నారు. మన దేశంలో అధికారపూర్వకంగా ఇంకా కనుక్కోలేదు. మీ ఆయనకు కూడా ఆ వ్యాధనేమోనని మా సందేహం. మీ రక్తంలోనూ మీ బిడ్డ రక్తంలోనూ ఆ వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఆ వ్యాధిని కనిపెట్టే సౌకర్యాలు ఇక్కడ లేవు. అందుకని మీ ముగ్గురి రక్తం హైదరాబాద్ పంపిస్తున్నాం. రిజల్ట్ రావడానికి 15 రోజులు పడుతుంది. అంతవరకు మీ ఆయన జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆయనకి తగ్గకుండా జ్వరం వస్తున్నా, తరచుగా విరోచనాలు అవుతున్నా, సడన్ గా బరువు తగ్గినట్టు అనిపించినా, రాత్రిపాటు విపరీతంగా చెమటలు పోసినా, వీటిల్లో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఇక్కడ తీసుకురండి. ఈ వ్యాధి గురించి ఎవరికీ చెప్పొద్దు. ముఖ్యంగా మీ ఆయనకి అస్సలు చెప్పొద్దు. ఇది కాస్త తిను. పోయి అవతలకి. ఏం వీర్రాజు, ఎలా ఉన్నావు? 4 చాపు. సాయంకాలం కుట్లు విప్పి రేపు డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. అలాగే దండాలు డాక్టర్ బాబు. నమస్కారం. రామయ్య. పిల్లోడు ఎట్టున్నాడమ్మా? నాయనా, నువ్వు మడిచిపోయినట్రా. నీకు మా గురించి అట్లా మాట్లాడటానికి నోరట వచ్చిందిరా. ఇది నా బిడ్డతో సమానంరా. నా చెల్లెలు చచ్చిపోయిన తర్వాత పసికందుగా తీసుకొచ్చి నా గుండెల మీద పెట్టుకుని ఆడించి పెంచుకున్న బిడ్డరా. రే, నాకు తెలవ కడుగుతా. నీకు కూడా ఈ వయసు ఉన్న పిల్లలుంటే ఆ పిల్లతో పడుకుంటా ఉంటా నువ్వు. మాట్లాడరా. పశువా, వాయు వరుసలు ఉన్నాయంటారా నీకు? ఏంట్రా, ఏం కావాలి నీకు? అయ్యా మహారాజా, నీకు పుణ్యం ఉంటది, ధర్మం చెయ్యి బాబు. ధర్మం చేయాలా? ఇదిగో. ఓరి పాపాత్ముడా, రోగిష్ఠుడిని తంతావా? నువ్వు చల్లగా ఉండాలా, ఈ చల్లగా రోగిష్టి బతుకుతో ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తావరా? వెళ్ళి ఏ బావిలోనే పడి చావరా. ముష్టి నా కొడక. నువ్వు చల్లగా ఉండాలా, చల్లగా ఉండాలా. అరే కోటిగా, నువ్వేరా నా పెళ్లికి తోడు పెళ్లి కొడుకువే. నేను సింతలపూడి పెళ్లి చూపులకి వెళ్ళి కాబోయే మామం చూసి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను రా. ఈ బస్సు మిస్ అయింది అనుకో, రేపు పొద్దులు కాడ దాకా బస్సు లేదురా. నువ్వు నా ఖాతాలో టీ తాగి దిగులు పడకుండా ఇంటికి పోరా, నేను వచ్చేస్తాను. ఈడొచ్చాడండి, కొంపు తీసి చూసినాడా ఏంది? ఏంట్రా ఏడుకొండలు? వచ్చేసేదిరా. ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు? నిజంగా చూడలేదు వదినా, మా అన్న మీద ఒట్టు. ఇంతకు పిల్లడు బాగుండాడా? బుజ్జికండా చిచ్చి చిచ్చి అబ్బని అబ్బా, చేతిలో కత్తుంటే మా బుల్లి ఎర్రాజులా ఉంటాడని చెప్పాలనుకున్నాను. వదినా, ఎండ విపరీతంగా ఉంది, బిడ్డను తీసుకుని ఇంటికి పో. మండిపోతుంది, ఇంటికి పోదాం. మీరిద్దరు వెళ్ళండి, నేను వేసుకొని వస్తాను. అన్నా, నువ్వు టానిక్ తాగేస్తావు, కళ్ళు తాగేస్తావు, అవసరం అయితే బస్కీలు తీస్తావు. నాకు చిన్న పనుంది వెళతానా? ఏంద్రు ముస్తాబాయ్, యాడికి బయలుదేరావు? నిజం చెప్పామంటే వీడు నా లైఫ్ కి అసలు పెడతాడు. అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోతాం. అన్నా, తెల్లపచ్చి మీద మోజు పుట్టిందన్నా, అందుకే తీసి కట్టుకున్నానన్నా. నీకు నిశ్చితార్థమటగా? అమ్మని ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు? మా అన్నకి అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నా. మధ్యలో నువ్వు వచ్చి నా పంచికి చిల్లు పెట్టావు కదటే, పోవే. సర్లేరా, పిల్ల దేవురు మన సింతలపూడన్నా. సింతలపూడిలో మెరకీదారా? అవునన్నా. మెరకీదంటే ఆ మరిచెట్టు పక్కన ఉంటది ఆయిల్. ఏందన్నా అంత కరెక్ట్ చెప్పావు? ఆహా, అమ్మాయి పేరు శాంతి కదంట్రా. పేరు కూడా ముందే తెలిసిపోయిందన్నా నీకు? సూపర్ గా ఉంటదరా. మెత్తటి పరుపు మీద ఎక్కినట్టు ఉంటది. నువ్వు దాన్నే పెళ్లి చేసుకోరా. నాకు కూడా తెలియకుండా ఎప్పుడు వెళ్ళావనా? రే, ఒకరోజు సింతలపూడికి పని మీద వెళ్ళాం కదరా, అదే ఎద్దుని దాటించడానికి. అవునన్నా. ఆ రోజే శాంతిని కూడా. ఆపన్నా, నువ్వేం చెప్పొద్దన్నా.
ఆపండి రా బళ్ళు దిగండి ఎందుకయ్యా ఏ ఊరు సౌకెళ్ళి వస్తున్నారు చాలే ఊరుకోవయ్యా చచ్చిన శవం బతికిపోయి గిట్టుబాటు కాక మేము ఏడుస్తా ఉంటే నేను గిట్టుబాటు చేస్తా దిగండి దిగండి దేకంటే ఏదో గిట్టుబాటు చేస్తాడంటే చూద్దాం. ఏడవండి శవం ఏది? శవమే కదా ఇదిగో రే కొట్టేరా ఉండన్నా కప్పుతున్నా ఇప్పుడు ఏడవండి 6.5 అడుగుల శవం. ఏడవండి. ఏడవండి వదిలిపెట్టిపోయావంట ఊరికే దిక్కులు చూస్తున్నారు. అన్నా వాళ్ళందరికి పంచు ప్యాకెట్లు కొట్టేసే దా, డబ్బులు బాగా తిని తాగే ఒళ్ళు పోతాయి పెంచు. మరి. తీసుకో ఇందా తీసుకో ఇది నా చావుకి భయానగా ఉంచుకో. భయాన్ని తీసుకోకూడదయ్యా. ఉంచుకోవే అంటే అవును నేను సావడానికి ఇంకా 100 ఏళ్ళు పడుతుందే అంతవరకు నువ్వు బతికే ఉంటావా? బతికుండలేనయ్యా. ఇదేమన్నా నీ కుల వృత్తా? అవునయ్యా. అయితే నీ కూతుర్ని వచ్చి నేను చచ్చిపోయినప్పుడు ఏడవమను. అట్టగేనయ్యా. దుబే పదండే పోదాం. బాగా చలేస్తుంది కదరా. అవునన్నా కింద పైన కాలి మేము సత్తా ఉంటే వీడికి సరి వస్తుందట సరే సంపుతున్నాడు. ఏంద్రా ఇది సలీం తక్కువ అవుతుంది. అవునన్నా మన బసవుడు కూడా సలి దెబ్బకి ఉనిపోతా ఉన్నాడు. రే బసవా రారా ఏడేడిగా గుర్తు పెడతాను. అయిపోయింది 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 నాన్న. ఈ మాత్రం దానికి ఏడుతున్నావా? ఏ వదినా బుల్లి రాజు జలగలాడుతా ఉంటాడా? కనపడతల్లా? కనపడతా ఉందిలే. ఏందయ్యా ఏడవకయ్యా. ఇదిగో ఏందయ్యా ఒంట్లో బాగోలేదా? ఇంతుకు పోస్తుంటే చలి కాసుకుంటావేంది? వెళ్ళి పని చూసుకోవే. ఎండాకాలంలో చలి అంటున్నాడు ఇంటీడు. ఏనాడు ఇడికి కాళ్ళ మీద తల కూడా కప్పు. రాలేదే. ఆ? ఇదిగో కప్పుతున్నా. ఏవయ్యా ఏందయ్యా ఇది? పోవే అవతలకి. రేయ్ టీ తాగడం ఆపే అన్న కొంచెం సేవ చేసుకోరా. ఫ్యూచర్ లో డెఫినెట్ గా నీకు హెల్ప్ అవుద్ది. సరేనా అన్నా మన ఊర్లో సిహెచ్ సుబ్బారావు అని ఉంటాడా? రావా చేమకుర్తి సుబ్బారావా, చేపురోలు సుబ్బారావా, చెరుకూరు సుబ్బారావా, చెనక్కాయలు సుబ్బారావా లేకపోతే చేటల సుబ్బారావా, లేదంటే మన ఊళ్ళో బఠానీళ్ళు అమ్ముకుంటే చెరులోపల్లి సుబ్బారావా. ఇట్లా వివరంగా చెబితే కదరా అర్థమై సచ్చేది. అదేనా ఆయన ఇంటి పేరు చూతో మొదలవుద్దనా? ఓహో మన తుంచుమోహన్ సుబ్బారావు. అతను కూడా కాదన్నా. అదిగో వస్తున్నాడు చుండూరు సుబ్బారావా. ఆడన్నయ్య తుంచుమోహన్ సుబ్బారావు. నాతో చుండూరు సుబ్బారావు అని చెప్పాడే. చుంచుమోహన్ సుబ్బారావు అని ఊళ్ళో నా పరుగు తీస్తావా? అందరికి నేను చుండూరు సుబ్బారావు అని చెప్పుకున్నాను రా. చుంచుమోహన్ అంటారా? రేయ్, తుంచుమోహన్ కాదన్నా, చుండూరు సుబ్బారావే. అమ్మో, అన్నా. ఎక్స్క్యూజ్ మీ చుక్కపల్లి సుబ్బారావు గారు ఎక్కడ ఉంటాడో తెలుసా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆరిపడవా విచిత్రంగా ఉందే. అలా ఎత్తుకోగానే ఏడు పాపేశాడు. పిల్లాన్ని వదిలేసి అది ఆడికి పోయిందే. అదిగో ఆడనే ఉందయ్యా. సరే సరే పిల్లాన్ని పట్టుకో. ఆ,
ఏందు నానా ఎందుకు అడుగుతున్నా? నువ్వెందుకు వచ్చావే ఈడికి? నీకు అసలే ఒంట బాలేదు, ఇంటికెళ్ళు. ఏవే అయ్యో, పనికి మాలిన దాన్ని? ఏమయ్యా? నువ్వు పెద్ద పనిచేసేదానివి అయ్యావా? ఏందయ్యా? అయ్యో అయ్యో నన్ను కొడుతున్నావేందయ్యా? అయ్యో ఏందయ్యా? రావే. ఏమైంది నీకు? రా. ఎక్కడికయ్యా? అయ్యో రాయే. వదలవయ్యా, నన్ను వదలవయ్యా. అయ్యో వదలు. రా. ఒరే రాజు ఏమైందిరా? పోయే. ఎందుకు నా పిల్ల రేఖ లాక్కొస్తున్నా? 4 రోజులు నేను మూల పడేసరికి నువ్వు పోషించేదాని అయిపోయావా? ఇంకోసారి కనుక ఈ పనికెళ్ళి నన్ను అవమానించావో కిరసనాయలు పోసి తగలెట్టేస్తాను. రారా బసవా. ఇంకెందుకు ఈ యథా పని? అన్న యథా ప్రకారం మళ్ళీ పనికి బయలుదేరాడు. ఇక చేతి నిండా పనే, జేబుల నిండా డబ్బే. ఏయ్ మూసుకున్నానా? ఆ, ఇతను ఈ ఊళ్ళో ఉన్నాడేంటి? అన్న ఈ బూతులో కూడా ఓటేశాడా? పాపాపు ఇక్కడ ఆపు. సావిత్రి సావిత్రి రాక అక్కడ ఒక అతను ఎద్దులు లాక్కుని పోతున్నాడే, అతని పేరు వీర్రాజు కదూ? అవునక్క, ఆ వీధిలోనే ఉంటున్నాడు. ఏ నీతో ఏమైనా గొడవ పడ్డా? అతనికి అందరూ ఇట్లండి. మీకో విషయం తెలుసా? ఏంది సావిత్రి? మన వీర్రాజ్కి తమ్ముంటే ఒక్కొక్కరు రండ్రా. ఎందుకు కొడుతున్నారా? ఏయ్! సింహం మూల పడితే ఎలకలకి కొమ్ములు వచ్చినాయంట. నా మొగుడిని రాళ్ళతో కొట్టమని చెప్పినా మీకు ఇష్టపోయేదవి ఏమంటా? నీ మూడు ఊళ్ళో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అతనికి ఏదో రోగం వచ్చిందంట. నా మొగుడు ఈ ఊళ్ళోనే ఉంటాడు. మీకు సాధన ఎందుకు చేసుకోండి. అయ్యో పోలీసు. ఏంటి గోలా? ఏ రాజు ఎవరు? ఇదిగో ఈడే. వాళ్ళు జీప్ ఎక్కించండి. అయ్యా, ఎక్కించండి. ఏమైందయ్యా? నేనేం చేశాను? తీసుకెళ్తున్నారయ్యా? ఆయన ఏం చేశారయ్యా? అయ్యా, ఆయన ఆడికి తీసుకెళ్తున్నారయ్యా? అయ్యా, ఆయన వదలండయ్యా. అయ్యా, అయ్యా, ఆయన వదలండయ్యా. ఎక్కడికి తీసుకెళ్తున్నారయ్యా? ఆ? ఏయ్, నరికేస్తాను. అమ్మంటుంటే ఏయ్, వదలరా. ఏయ్, మీకేమైనా పిచ్చి పట్టిందంట్రా? తలుపు తెరవండా. రాయ్ తెరవండా. రాయ్ ఊరంతా కలరా వచ్చినప్పుడు కూడా నేను తట్టుకొని నిలబడ్డాను రా. నాకే రోగం లేదురా. తెరవండా. బీడి కట్టివయ్యా. చెరులోపల్లి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి కనుగొన్నారు. వచ్చేసింది, ఆంధ్రాకు కూడా వచ్చేసింది. ఇవయ్యి Papillocutaneous. Vital signs of Kaposi sarcoma. I'll take the pulse. It is bradycardia. Signs of bradycardia. Scar on the right hand side of the abdomen and another scar on the left shoulder. ఓయ్ గ్లాస్ బాక్కడి కొట్టి ఇవ్వు. ఏరా దేశం అంటే ఎయిడ్స్ ఎయిడ్స్ అంటున్నారు. ఎయిడ్స్ అంటే ఏంద్రా? అదో అంటు వ్యాధిరా. ఆఫ్రికా కోతుల నుంచి మనుషులకు వచ్చిందంట. పేపర్లు వేశారు. అరేళ్ళ దుంపదేగా ఈ మనుషులు కోతుల్ని కూడా వదలలేదన్నమాట. ఈ జబ్బు సుఖయాదుల పేరుతో ఎప్పటి నుంచో ఉందరా. ఇప్పుడేదో ఇంగ్లీష్ లో ఈ పేరు పెట్టారు. నువ్వు చెప్పేది నిజమేనన్నా? ఇట్టంటి రోగంతో మన ఊళ్ళో ఒకడు చచ్చాడు. రే పేరయ్యా, ఏంద్రా మగోడు పడుకుంటే ఎదురాజుకు వచ్చి రోగం వచ్చిందంట. మగోడు పడుకుంటేనా? అవునరా. అయ్యా, మా ఆయన పేరు వీర్రాజయ్యా. ఆయన ఏడున్నాడయ్యా? తెలీదమ్మా. ఏమే నా లోపల పెట్టి తాళం వేశారే. తెరవమని చెప్పవే. ఏమయ్యా?
అయ్యా ఆయన మా ఆయనయ్యా ఒకసారి చూడాలయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఆయన అతను వదిలిపెట్టడం కుదరదమ్మా. ఎందుకైనా లోపల పెట్టి తాళం వేశారు మా ఆయన ఏం తప్పు చేశాడయ్యా ఆరోగ్య రక్షణ చట్టం కింద మీ ఆయన అరెస్ట్ చేశారు. జబ్బు తగ్గిన తర్వాత మీ ఆయన పంపించేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దే. ఈడ వాసనకి తట్టుకోలేక నేను చచ్చిపోతానే. అంత మాట అనమాకయ్యా నా ప్రాణాలు అడ్డం పెట్టేనే నేను బయటికి తీసుకొస్తాను కొంచెం ఓర్చుకోయ్యా అన్నా బాగున్నావా? ఏందన్నా మర్చిపోయావా? జైల్లో ఒకే సూది మార్చి మార్చి చేసుకున్నాం కదా, నువ్వు నాకన్నా ముందు వచ్చావే. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రామనాథపురం మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన వీర్రాజును విడుదల చేయాలని ఆయన భార్య రాములమ్మ కోర్టును ఆశ్రయించింది. బాబాయ్ రేడియోలో మన ఎద్దురాజు గురించి చెప్తుంది వినపడుతుందా? విన్నారుగా వార్తలు? మన ఎదురాసుకొచ్చిన రోగం విచిత్రమైన రోగం అట. అదొస్తే ఇక చావడమేనట. అవును, వాడు ఇక్కడే ఉంటే ఇక ఊరే వల్లకాడవుతుంది. వాడిని కుట్టిందాములే మిమ్మల్ని కొడతాయి. వాడు పీల్చిన గాలే మనమే పీల్చాలి. వాడి గాలి సోకితేనే ఆ రోగం మనకి అంటుకుంటుంది. ఏమంటావు పెద్దాయనా? గొంతు పిసికి చంపేస్తానే. నోరు మూసుకొని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. వాడుంటున్న ఇంటి వల్ల కూడా ఈ రోగం వ్యాపిస్తుంది. అది తగలబెడితేనే ఈ ఊరు బాగుపడుతుంది. అవును, వెళ్ళండి, వెళ్ళి తగలబెట్టండి. అయ్యో మా వాడు సమాధానం చెప్పాలా? బాగా చేసి ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలరా? అయ్యో దేవుడా, ఏంటి మాకి గతి? ఎయిడ్స్ రోగులు కూడా మిగతా రోగుల వలనే వ్యాధి చేత బాధింపబడేవారే. ఒక వింత రోగానికి లోనైన వీర్రాజు అనే రోగిని నేరస్తుడిగా భావించి శిక్షించడం సభ్య సమాజానికి అవమానకరం. వీర్రాజు వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించదని వైద్యుల ప్రత్యేక బృందం నిర్ధారించడం చేత ఈ న్యాయస్థానం వీర్రాజును వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నది. ఇటువంటి రోగులను మానవత్వంతో ఆదరించి వారికి అవసరమైన చికిత్సను ప్రేమాభిమానాలు పెంచాలని ప్రభుత్వానికి ప్రజలకు సూచించడమైనది. ఇదిగో వీర్రాజు, నిన్ను విడుదల చేశారా? నువ్వు ఆగమ్మా. సిక్కి సగమైపోయావయ్యా. ఇది వజ్రం లాంటి బాడీ, ఎవడో నన్నేమీ పీకలేడు. ఏంటి చూస్తున్నావు? అతను కూడా నీకొచ్చిన వ్యాధే వచ్చింది. అది వాడి కర్మ, అందుకే పోయాడు. నాకే రోగాల రూపంలో రావు. పోండాయా. ఇదిగో ఈ డాక్టర్ గారేనయ్యా నువ్వు బయటికి రావడానికి సహాయం చేసింది. అయితే ఏంటంట? చూడు వీర్రాజు, నాలుకని కోరికల్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. లేదంటే చక్కెర వ్యాధి రావచ్చు, చచ్చే వ్యాధి రావచ్చు. ముందు నువ్వు తగ్గు. అయ్యా ఆడి బుద్ధి అట్టాంటిది, ఏమనుకోబాకండయ్యా. పర్వాలేదమ్మా, అతను ఒక రోగి. అతని మానసిక పరిస్థితి నాకు తెలుసు. ఆ వ్యాధికి ఇంకా మందు కనిపెట్టలేదు. ఇక మీదట నీ ప్రేమే దానికి మందు. నీ ఆదరాభిమానాలే అతనికి ఓదార్పు. జాగ్రత్తమ్మా. ఏం కావాలమ్మా? 2 రూపాయలకి తమలపాకులి. ఇంకా అమ్మో, తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడమ్మా. రే అయ్యో, ఒక సైకిల్ బీడీ కట్టేవరా? కావాలంటే కొట్టే తీసుకున్నా, దగ్గరికి రావద్దన్నా. రే కలిసి నా కొడుకు అంటున్నాను. ఆ ఎద్దురాజు గారి జైల్లో ఉన్నాడని ధైర్యంతో మనం అందరం ఆడి ఇల్లు తగలెట్టాం. ఆడు బయటకు వస్తే ఏమవుద్దని గుంట్లు ఎదిరిపోతున్నాయి. ఆడి వల్లే నా కాలు చెయ్యి పడిపోయింది. ఆడికొచ్చిన రోగానికి ఆడు కుళ్ళి కుంగి కుసించి ఎక్కడో చోట దిక్కుమాల్సో సత్తాడు గాని ఇక్కడికి రాడు. వచ్చేసాను.
రేయ్, ఈ రోజు సాయంత్రానికల్లా మా ఇల్లు మునుపట్లా ఉండాలి, లేదా రాత్రికి రాత్రి ఈ ఊరంతా తగలబెట్టేస్తాను. వాడు అన్నంత పని చేస్తాడు. ఎప్పుడు చూసినా ఓసిలు కల్లాడ నేను పోతున్నా. అన్నా అన్నా నువ్వు వస్తే నా వ్యాపారమే పడిపోద్దన్నా. నీకున్న రోగానికి నీకు భయపడి నా కొట్టుకాడికి ఎవరు రారన్నా. అన్నా కావాలంటే ఒకటో రెండో కలుకుండలు దూరంగా పెడతానన్నా, ఎవరు చూడకుండా వచ్చి తాగేసేళ్ళన్నా. దూరం బొక్కేదో, నేనెవరో కుక్క అనుకున్నావా? అయిపోయింది, నన్ను వదిలేయన్నా. బిడ్డను తాకమాక నువ్వు తాగితే నీ రోగం నా మనవడు కూడా వస్తుంది. అయ్యా ఈడు పసిపిల్లోడ్రా, అన్యాయంగా ఈడి జీవితం బలి చేయకు. తలుపు తెరవే. సావిత్రి, తలుపు తెరవే. బసారుతానా? ఇదిగో నీకొచ్చిన రోగం వల్ల నీ కుటుంబమే నాశనం అవుతుంది. అదే రోగం మాకొస్తే ఈ ఊరే వల్ల కాడవుతుందయ్యా. కలిస్తానా? నేనేమన్నా రోగంతో పుట్టానా? నీలాంటి బసార్దాని వల్లే నాకు ఈ రోగం వచ్చి ఉంటుంది. తలుపు తెరవే. నీకు కావాల్సింది ఆడదేగా, నేనున్నాను రా. దానికంటే ఎక్కువ సుఖమే దొరుకుద్ది. రావయ్యా రా. ఇంట్లో నన్ను పెట్టుకుని నువ్వు బయట కొంపల చుట్టూ తిరగటం ఎందుకు? రాయ్యా. తాకమాకో. నా మొగుడిని నేను తాకూడదా? ఇది మళ్ళీ చిత్రంగా ఉందే. రాయ్యా. ఏవయ్యా, నీ మనసులో కోరికలు ఉండబట్టేగా నువ్వు ఆడికెళ్తున్నావు. నీకు నేనున్నానయ్యా. నాకొచ్చిన రోగం ఏందో తెలుసా? నా కాడికొస్తే నీకో దంటుకుంటుంది. రాదయ్యా, దానికి తగిన జాగ్రత్త తీసుకుంటే రాదని డాక్టర్ గారే అన్నారు. ఏందయ్యా? ఇదిగో నువ్వు మహారాజువయ్యా, నువ్వు ఏడవకూడదు. నీకు నేనున్నాను, ఏడవకు. రే, నువ్వు చేసినవన్నీ ఏదో పనులే. వదిలే, అన్నీ వదిలే. మనిషిగా మారు, లేదంటే ఈ ఊళ్ళోనే పురుగులు పడి చేస్తావు. రే, నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కాని పోదురా. నువ్వు మారలేవు. అది నీ వల్ల కాదురా. నువ్వు మారితే చచ్చిపోతావురా. ఎరా, ఈ ఊళ్ళో అందరి చేత అవమానింపబడి, అందరి చేత అసహింపబడి నువ్విక్కడే చావాలరా. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. ఎవ్వరూ లేని చోటికి వెళ్ళిపో. ఊరుకోనానా, నీళ్లు పోసుకుంటా ఏడుతావేంద్రా. మీ అమ్మ వచ్చేస్తదిలే, ఏడమాక. అయిపోయింది ఏడమాక నాన్న. అదే ఎందుకు నాన్న ఏడుతావు? అత్త, నీ కొడుకేడి? ఎక్కడికి పోయి ఉంటాడు? పొద్దున్న లేతే వాడికి ఇంకో పనే ఉంది. కళ్ళు తాగడానికి పోయి ఉంటాడు. వచ్చేస్తాలే, నీ పని నువ్వు చూసుకోపో. ఏ రాజన్నా పొద్దునే ఫస్ట్ బస్కి టౌన్కి వెళ్ళాడు. నడవరా నడు. ఇదిగో మాణిక్యమ్మా, 12 పొరాడాలు తిని డబ్బులు ఎగ్గొట్టాడు. సాయంకాలం వరకు పిండి రూపించి ఎలరద్దు. రమ్మను. ఏంది సూతనా వచ్చి రుబ్బు.
వత్తనా వత్తనా వచ్చి తలుపులు కొడుతున్నారు. హైదరాబాద్ 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 అక్క హైదరాబాద్ వస్తావా? ఉన్న కాడికి ఒక రాక్క అక్క అన్న ఎవరు లేరు బయలుదేరు రైట్ రైట్. రారా రారా ఎంకన్నా. పోరా పోరా సుబ్బన్న. ఎరా ఏడుకోండ్లో 3 సార్లు నీ ఎద్దు చేత దాటించానా? 3 సార్లు కోడి దూడలు పుట్టే గానీ ఒక ఆవు దూడ కూడా పుట్టలేదురా. నేను వేరే ఎద్దును ఉండనా ఇప్పుడే తేల్చి పారేస్తాను. అరే బసవా, నీకేం ద్రోహం చేశాను రా? నీ కెపాసిటీ గురించి అన్న తక్కువగా మాట్లాడుతున్నాడు. చేసే పనిలో న్యాయం ఉండదు అన్నా. నీకు మ్యాటర్ అర్థమయ్యేలే చెప్తాను, ఏమనుకోబాకో. ఒక్క నిమిషం వెయిట్ చేయనా. అక్కో సుందరమక్కో, ఏందయ్యా ఏడుకొండలు? ఓ పాలి ట్రాక. ఇదిగో వస్తున్నానుండు. ఏంది ఏడుకొండలు? ఏదో పనుండి పిలిచినట్టున్నావే. ఏం లేదక్క, ఇంతవరకు ఈ ఆవు కోడి దూడలనే ఏంతా ఉంది. నువ్వు ఆల్రెడీ 4 ఆడపిల్లలు కన్నావు, ఇప్పుడు కూడా కడుపుతా ఉన్నావు. అది ఆడపిల్ల ఏంటుంది. నీ సల్లం చేత బసవని కూడా కొంచెం దాటించావు అనుకో, దానికి ఆడదోడ పుట్టుద్ది. పొస్తు జునుపలు నీకే ఇస్తా. నీ దేవసం చెయ్య. ఏందిరా నువ్వు మాట్లాడేది? నీ కంటికి ఎట్లా కనపడుతున్నారా? మా ఆయనకి చెప్పానంటే నరికి పోగు పెడతారా? యాదవ సచ్చినోడా. నీ దీన పెడతారా? సెంటర్ మైండ్ లో కొట్టిందిరా నాయనో. అక్కడ పెట్టు. దండలయ్యా రమ్మన్నారంట. ఏమా బాగున్నావా? మీ అబ్బాయా పెద్దవాడయ్యాడే? అవును, మీ ఆయన కనిపించడం లేదన్నావు కదా? అవునయ్యా, నేను అతను హైదరాబాద్ లో చూశాను. హైదరాబాద్ లో ఏడున్నాడయ్యా? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన అడ్రస్ ఇస్తాను, వెళ్ళి ఆయన కలు, నీకు హెల్ప్ చేస్తారు. అమ్మ భయంగా ఉంది. ఏం భయం లేదు రాయ్యా. అమ్మ నన్ను ఎత్తుకోమ్మా. ఏమండి, ఈరాజని సెర్లోపల్లా ఆయన ఎవరు లేరు, పో. ఈడే ఏడ ఉన్నాడని ఒకసారి చెప్తే అర్థం కాదు, పోతలకి. ఏమ్మా మాట్లాడావా? లేదయ్యా, అట్లాంటి మనిషి ఇక్కడ ఎవరు లేరు. నువ్వు మాట్లాడే కదా, ఆయనేనమ్మా ఏర్రాజు. ఆయన? అవును. రాయ్యా. ఏమయ్యా? 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 ఏంటయ్యా? ఎందుకయ్యా చూడటానికి? నా మొగుడిని నేను చూడటానికి నాకెందుకయ్యా కష్టం? ఏమయ్యా? నిన్ను చూసి ఎన్నో ఏళ్ళయిందయ్యా. ఎందుకయ్యా నా కనిపించడం ముసుగేసుకున్నావు? చూడయ్యా, నా మొహం నీకు చూపించలేను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒక్కసారి ముసుగు తీయ్యా. నిన్ను చూడాలని నా మనసు తప్పించిపోతుంది. చూడు, చూసావు కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిట్టా చూడారు గట్టయ్యా, నేను బతికుంది. వారి దేవుడా, ఇక నేనేం చేయాలి దేవుడా? అయ్యో, ఏమో ఇక్కడ పెద్దగా అరవకూడదు, మిగతా పేషెంట్లకి ఇబ్బందిగా ఉంటది. గమని చూసేళ్ళు.
చూడయ్యా, నేను బతికుండగా నువ్వు వీడుండి ఎందుకయ్యా అవస్థలు పడ్డావు? రాయ్యా, మన ఇంటికి వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళిపో. అయ్యం చూడాలని ఆశతో వచ్చాడయ్యా నీ కొడుకు. అడి మొగమైనా చూడవయ్యా. నిన్ను ఇడిసిపెట్టి మేము వెళ్ళమయ్యా. గొంతు పిసికి చంపేస్తాను, పోండే. ఇదిగో ఎర్రాజు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళాం బిడ్డలు ఎల్లగొడితే వచ్చినోళ్లే. మా కోసం ఇక్కడికి వచ్చేవాళ్లే లేరు. రమ్మని బతిమాలుతూ ఉంటే ఎళ్ళనంటావేంటయ్యా? ఆ అమ్మతో ఎళ్ళవయ్యా. లేదు, ఈ పరిస్థితిలో నేను మా ఊరు వెళ్ళలేను. ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటాం వీలు కాదు. ఇక్కడికి రోజు వందల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. మేము వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి. నా మాట విని మీ ఆవిడతో వెళ్ళు, లేదంటే నిన్ను అనాథాశ్రమంలో చేర్పిస్తాం. అయ్యో, డాక్టర్ గారు, ఈయన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి నాతో పంపించండి అయ్యా. సరేనమ్మా, పంపిస్తాను. సంతోషం అయ్యా. ఎవరో రావులమ్మ. పక్కనున్నది ఎవరు? మా ఆయన. ఒరేయ్, అందరూ రండిరా, రండి. ఎద్దురాజు ఊళ్ళోకి వచ్చాడు. రండి, రండిరా. ఏంటి ఎదురు వచ్చాడా? అన్ని ఊళ్ళోకి రానివ్వకూడదు. రండి, అందరూ రండిరా. రండియా, రండి. ఈయనకి ఒళ్ళు బాగా సరిపోయిందయ్యా. ఏడుకోండ్లో వెనకరారా, ఆ రోగం నీకు అంటుకుంటది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకండయ్యా. ఈ జబ్బు అంటిది అదేం కాదు. అది సరిలేవమ్మా. ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చి ఊళ్ళో ఎక్కడుందామని? మా ఇంట్లోనే ఉందామని. అది మాత్రం కుదరదు రావునమ్మా. మీ ఆయన తీసుకుని ఏడకైనా పో, ఊర్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఆ మాట అంటానికి మీరెవరయ్యా? కోర్టే ఈడుండొచ్చని చెప్పింది. మీకే నష్టం. ఇగో రాములమ్మ, ఎవరేం చెప్పినా సరే మిమ్మల్ని మాత్రం ఊళ్ళోకి రానియ్యం. ఎందుకు రానీరయ్యా? మా వాడు ఏడు పుట్టకపోయినా మా ఆయన ఏడే పుట్టాడు. మాకేడుండే హక్కు ఉంది. నేనొచ్చింది ఈ ఊరు గోడలుగానే కదా. నా ఊళ్ళో నన్ను ఉండొద్దంటున్నారు. ఇదే ఊరు న్యాయమయ్యా? ఇది వజ్రం లాంటి బాడీ, నాకేమీ కాదు. అయ్యయ్యో, అయ్యయ్యో, ఎట్టా ఉండే నా బిడ్డ ఎట్టా అయిపోయింది. రాత మన ఇంటికి మనం పోదాం. ఎవరేం చేస్తారో చూద్దాం. ఇదిగో రావణమ్మ, మీరు ఏడే ఉండాలని నిర్ణయించుకుంటే ఊరవతల పాడుబడ్డ గుడిసుంది, పోయి అందులో ఉండండి. దయచేసి వెళ్ళండి అమ్మా. ఇక్కడ ఉండొద్దు రావులమ్మ, రా వెళ్ళిపోదాం. సరే పదయ్యా. దేవుడున్నాడు రా, దేవుడున్నాడు, దేవుడున్నాడు రా, దేవుడున్నాడు. సావిత్రి సానికొంప ఈ ఊర్లో ఉండబట్టే ఇట్లాంటి రోగాలన్నీ వస్తున్నాయండి. ముందు వాళ్ళని ఈ ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టాలా? వాళ్ళు ఎలగొట్టం కాదురా, ఇంట్లో పెట్టి తగలబెట్టారు. అక్క అక్క, మిమ్మల్ని చంపేయాలని ఊళ్ళో వాళ్ళు అందరూ వస్తున్నారు, పారిపోండి. అయ్యో, రండి పారిపోదాం. పదండి. ఇన్నాళ్ళు మా రక్త మాంసాలతో ఆడుకున్నారు. ఇవాళ మీ రక్తంతో ముగ్గులేస్తాను. రండిరా. మీ వల్ల మేము నాశనం అయ్యామే. మీరెందరూ మా దగ్గరికి రాకపోతే మేమెందుకు ఈ పనులు చేస్తాం? ముందు మీరు మారుతామండ్రా, మీ ఊరు వదిలి వెళ్ళిపోతాం. చేసిందంతా చేసి పతివ్రతలా మాట్లాడుతుంది చూడండి. ఒరే ఏడుకోండ్లు, ఆ అమ్మాయి చెప్పేది నిజమే కదరా. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని అడ్డమైన కొంపల చుట్టూ తిరుగుతుంటే రోగాలు రాక ఏమవుతురా? రండే పోదాం. ఈ ఏడు కొండలగాడు కూడా ఆడుతూ కలిసి తిరిగినోడే కదా. కొంపదీసి ఈడికి ఆ రోగం ఉందేమో. ఓ, నేను నికార్సైన మనిషి అయ్యా. కావాలంటే ఆ సావిత్రి అడుగు. ఏంద్రా మేము సావిత్రి అడిగేది? అయ్యా, రామవయ్య. ఏం బాబాయ్, పిల్లలెట్టా ఉన్నారు? ఉండారులే. ఏంటి ఏడే ఉన్నారు? లోపలికి రండి. పర్వాలేదులే పాప చెట్టు. అమ్మా, పిల్లల్ని తీసుకుని బయలుదేరు, మన ఊరు వెళ్ళిపోదాం.
ఈ పరిస్థితిలో మేము ఆడికొస్తే ఆ ఊళ్ళో వాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు. ఎర్రాజున వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే. నువ్వు నీ పిల్లాడు నాతో పాటు రండి. నువ్వు వెళ్ళిపో మావయ్య. వాడితో పాటుంటే ఆ రోగం నీకు కూడా వచ్చుతామా? అట్ట మాట్లాడొద్దు. నిన్ను నీ బిడ్డని కళ్ళల్లో పెట్టుకో చూసుకుంటాను. నిన్ను చెల్తావా లేదా? నీ బిడ్డకి ఇటువంటి పరిస్థితి వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మళ్ళీ ఇంకోసారి ఇట్ట మాట్లాడమంటే నేను నా గడప కూడా తొక్కనివ్వను. నీకు దండం పెడతా, ఇల్లు నుంచి వెళ్ళిపో. మా తాతమ్మ, తాతని రమ్మని చెప్పమ్మా. ఏంది పిచ్చి పని? నీ మావయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తే ఆయనతో ఎందుకు వెళ్ళనన్నావు? నాకు నువ్వు కావాలయ్యా. ఓర్నాయనో, నన్ను చంపేస్తున్నాడే, నన్ను చంపేస్తున్నాడే. నమస్కారం అమ్మా. అయ్యా ఆపండి అయ్యా. హలో, ఏంటయ్యా కారు కట్టవచ్చు పడుతున్నా? ఇంజనీర్ బాబు మీరే కదూ? అవును. దండాలు బాబు. అయ్యా మా ఊళ్ళో తాగడానికి కూడా నీళ్లు లేవయ్యా. ఏళ్ల సమస్య లేని ఊరెక్కడుందయ్యా? అయ్యా నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోయాయి. మొన్నే ఒక మనిషి కూడా చచ్చిపోయాడయ్యా. ఏ ఊరు? చెర్లోపల్లి. ఇంకోయా దండాలయ్యా. ఇక్కడే ఉన్నావేంటయ్యా? తమరే కదయ్యా ఉండమన్నారు. సారీ, పనిలో ఉండి మర్చిపోయాను. పర్వాలేదయ్యా, మీరు పెద్ద మనసు చేసుకుని మా ఊరి నీటి సమస్యని తీర్చేస్తామయ్యా. ఒక వారంలో మీ ఊరికి వస్తాం. అయ్యా అప్పటిదాకా నేను ప్రాణాలతో ఉండలేనయ్యా. ఏమైందయ్యా? ఎన్నాళ్ళు నేను చేసిన పాపానికి దేవుడి దించిన శిక్ష అయ్యా. మా అమ్మ తాగడానికి గుక్కె నీళ్ళు లేక గొంతు పట్టుకుని చచ్చిపోయిందయ్యా. ఏంటయ్యా నువ్వనేది? అవునయ్యా, మొన్నటిదాకా మా అమ్మ ప్రాణాలతోనే ఉందయ్యా. అయ్యా తొందరగా వెళ్ళి నీళ్ళు తీసుకురాయ్యా, తొందరగా పో. ఏం కాదు, ఏం కాదమ్మా, ఏం కాదు. అయ్యా అవ్వ గొంతు పట్టుకుంది, తొందరగా తీసుకురాయ్యా, తొందరగా తీసుకురా. కుండలో నీళ్లు లేవు నాన్న, అమ్మ తీసుకురావడానికి అది కూడా అమ్మా 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 నీకేం కాదమ్మా. బాధపడకు, రేపే మీ ఊరికి వస్తాను. అన్నా అన్నా, ఎవరది? నేనే వదినా, ఏడుకొండలే. ఏడుకొండలు నువ్వా? ఏడిపోయా విన్నాళ్ళు? తిమ్మాపురంలో మా మేనమావ లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాలే వదినా. అవును, అన్నకెట్టా ఉంది? అట్టాగే ఉంది. అన్నా రారా, ఎట్టా ఉందన్న ఇప్పుడు? చూస్తున్నావుగా కనపట్టల్లా. అన్నా తొందరలోనే తగ్గిపోద్దన్నా.
నువ్వు నేను కలిసి బసవని తీసుకుని మళ్ళీ పొల్లోకి పోతావనా? అప్పుడు చదువుదాం నా ఊళ్ళో జనం సంగతే. వదినా ఈ పలహారం అన్నకి పిల్లోడికి పెట్టు. అన్నా నాకు పెళ్లి కుదిరిందనా. పిల్లదే ఊరేడుకొండలు. బయట సంబంధం ఏం కాదు వదినా, మా మామ కూతురే. వచ్చే వారమే పెళ్లి. అన్నా ఇదిగో నా పత్రిక. రే మీ వదినకివ్వరా? వదినా అన్నా ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరికి పత్రిక ఇవ్వలేదన్నా. ఫస్ట్ పత్రిక నీకే ఇచ్చానన్నా. రే నేను నీకేమీ చేయలేకపోయానురా. అన్నా మనలో మనకేముందన్నా, నా పెళ్లికి నువ్వు వదిన వచ్చి ఆశీర్వాదం చేస్తే చాలన్నా. రే రారా. అన్నా ఏందన్నా? రే దీన్ని అమ్మేసి నీ పెళ్లి ఖర్చులకు వాడుకో. వద్దన్నా, నువ్వు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన బసవుని వదిన అమ్మలేదన్నా. పర్వాలేదులే తీసుకో, అన్నిస్తున్నాడుగా కాదన బాగు. వద్దొదినా. రే తీసుకెళ్ళరా. వద్దన్నా. తీసుకెళ్ళరా పనికి మళ్ళీ ఎద్దవా. అన్నా మడిసివి తగ్గినా కూడా నీలో పౌరుషం తగ్గలేదన్నా. 2 రోజుల ముందే నువ్వు వదిన ఇద్దరు పెళ్లికి రావాలన్నా, మర్చిపోవద్దన్నా. వస్తానన్నా. వదినా మర్చిపోకుండా రావాలా. వెళ్ళరా బస. సార్ ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ బాగుంది సార్. అమ్మా తినటానికి ఏం తీసుకురాలేదమ్మా. తీసుకో. ఒక్కటేనా? ఇది నానకలే. అది కూడా ఇయ్యి. కుదరదు. ఇస్తావా ఇవా? ఈయను. నిన్నే అడిగేది ఇస్తావా ఇవా? ఈయన చెప్తా ఉన్నా కదా. ఇయ్యకపోతే పోవే పంపు సెట్టు. నిన్ను పటు పడు రాలు కొడతా. ఏనడంత లేవు. తీసుకోయా. నాకొద్దు పంపు సెట్. అంటే ఏంటి పంపు? ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. నేను చెప్పను, నాకు సిగ్గయ్యా. నా కోసం చెప్పు. అప్పుడు నాకు 13-14 ఏళ్లుంటాయి. తోటలో పనికిపోయా. ఆ పంపు సెట్ కాడే నేను పెద్ద మనిషి అయ్యాను. అప్పటి నుంచి కుర్రాళ్ళు ముసలాళ్ళు అంతా నన్ను పంపు సెట్ అని గాలు చేస్తుంటారు. నీకు చాలా అన్యాయం చేశాను రావులమ్మా. నేను ఇంకెక్కువ కాలం బతకను. ఇదిగో ఏందయ్యా నువ్వు మాట్లాడేది? నేను చచ్చిపోయాక ఇట్టాగే ఉండు మాకు. ఎవరైనా మంచోడిని చూసి పెళ్లి చేసుకో. అట్ట మాట్లాడు బాకు. నీకేం కాదు. ఇంకోసారి మాట్లాడితే నా మీద ఒట్టే. ఆ ఎముడితో తగాదా పెట్టుకునైనా సరే. నానా 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 ఏంద్రా? మన పాతింటి వెనకాల పంపులేస్తున్నారు నాన్నా. ఏంద్రా నువ్వు చెప్పేది? అవునా, పెద్ద మిషన్ పెట్టి భూమి మీద తిప్పుతున్నారు నాన్నా. సరే గాని ఎల్లి నీళ్లు పడ్డాయేమో చూసిరా. అట్టగే నాన్నా. నీళ్ళొస్తున్నాయి. రే నువ్వు ఎత్తిరాజు కొడుకు కదా. అవును. మళ్ళీ ఈ పక్క వచ్చావంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. పో ఇక్కడి నుంచే. నానా నానా నీళ్లు పైకి చివ్వున ఎగచిమ్ముతున్నాయి నాన్నా. నువ్వు చూసావయ్యా? చూసే చెప్తున్నాను నాన్నా. ఏయ్యా
ఊరు జనం నీళ్లు పట్టుకుంటున్నారో లేదో చూసిరయ్యా. నేను అటు వెళ్తుంటే రావద్దని తిడుతున్నారు నాన్న. నా మాటను ఒకే ఒక్కసారి చూసిరయ్యా. మా అయ్యే కదా. అట్టగే నాన్న, దూరంగా ఉండి చూసొస్తాలే. ఏమ్మా ఇక్కడ బోర్ వేసాం కదా, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ నీళ్లు తాగి రోగాలు తెచ్చుకోవడానికి మేమేం పిచ్చోళం కదా, రెండే పోదాం. అయ్యా నీళ్లు పట్టుకుంటున్నారయ్యా. ఏందయ్యా తాగడానికి నీళ్లు కావాలా? వద్దు వీర్రాజు. ఎవరు? ఈయన మన డాక్టర్ గారయ్యా, నీకు ఆపరేషన్ చేశాడే ఆయన. ఓ దండాలయ్యా. ఎలా ఉన్నావు వీర్రాజు? కనపడతా ఉంది కదయ్యా. అరే నువ్వేమీ కంగారు పడద్దు. మన ఆయుర్వేదంలో కొత్తగా దీనికి మందు కనిపెట్టారా, ఇదిగో వాడి చూడు. అవన్నీ ఎందుకులే అయ్యా. నానా నానా, ఊళ్ళో వాళ్ళు నీళ్ళు వద్దంటున్నారు నాన్నా. వద్దంటున్నారా? వద్దంటున్నారా? ఏమయ్యా? నువ్వు సరిగ్గా చూసావా? అయ్యో. ఏమయ్యా? ఏం లేదు, ఈయనకేమైందో చూడు. ఏం లేదు, ఏం లేదు. వీర్రాజు, నీ కంటి ఎప్పటి నుంచి కనిపించడం లేదు? ఏంటి కళ్ళు కనపట్లేదా? అవునమ్మా, అయ్యో. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. వద్దు డాక్టర్ గారు, నాకు నయం కాదని మీకు తెలుసు. అనవసరంగా మీరు శ్రమ తీసుకోమాక. ఇదిగో, ఏందో నువ్వు మాట్లాడేది? డాక్టర్ గారు, నాకు మీరేమైనా సాయం చేయాలనుకుంటే మా సోట్లో వచ్చే నీళ్లు ఈ ఊరి జనం అందరూ ఉపయోగించుకునేలా చేయండి అయ్యా. మీ మేలు మర్చిపోలేను. ఎవరయ్యా నువ్వు? ఆ నీళ్లు తాగబోకో. తాగితే ఏమవుతుంది? తాగితే ఆ రోగం నీకు అంటుకుంటుంది. ఏం రాదు. వీర్రాజుకు వైద్యం చేసే డాక్టర్ నేనే. ఈ నీళ్లు తాగి సావడం మేలు, తప్పకండి. తప్పకోండి, రోగాలు రావు, రొప్పులు రావు. పెద్ద చెప్పొచ్చారు. నానా నానా, ఊళ్ళో వాళ్ళు మన పంపులో నీళ్లు పట్టుకుంటున్నారు నానా. నువ్వు చెప్పేది నిజమేనా? అవును నానా, చాలా మంది పట్టుకుంటున్నారు. అయ్యా నన్ను అక్కడికి సరే తీసుకెళ్ళా. నాన్నా. ఇదిగో ఈ పరిస్థితులు నువ్వు వాడికి పోలేవయ్యా. నువ్వు ఊరుకో. ఏమయ్యా? నేను నువ్వు చెప్పేది నా ఇవ్వద్దయ్యా. సరే కానీ చూడండి అయ్యా, వాళ్ళ మామూలు ఎంత ఆనందం కనిపిస్తుందో. అవునయ్యా. అరే అటు చూడండి, ఎదురాజురా. వీడేంటి ఇట్టే వస్తున్నాడు? ఇదిగో ఏ రాజు, ఊర్లోకి రాకూడదు, అట్నుంచి అట్టే వెళ్ళిపో. అయ్యా నీ చెప్పేది కాదు, తినండి అయ్యా. ఏంద్రా నువ్వు చెప్పేది మేము వినేది? వెళ్ళరా. అయ్యా నీ చెప్పేది కొంచెం వినండి అయ్యా. అయ్యా నేను చేసిన తప్పులన్నిటికీ ఆ దేవుడు నాకు శిక్ష చేశాడు. కావాలంటే మీరు నన్ను దండించండి అయ్యా, దండించండి. వాళ్ళు దండించకపోయినా నేను దండిస్తాను రా నిన్ను. నిన్ను సంపకుండా వదిలిపెట్టను. కూతురావులమ్మా, నా వల్ల ఇబ్బంది పడ్డా ఎవరో ఒకరిని పనిచేసి ఉంటారు. వాళ్ళని క్షమించి వదిలే 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 రావులమ్మా. అయ్యా ఒక మనిషి ఎట్టా బతకూడదు అనడానికి నేనే ఉదాహరణ. ఒక మనిషి ఎట్టా సావకూడదు అనడానికి కూడా నేనే ఉదాహరణ.
నన్ను శిక్షించారు, కానీ నన్ను పెళ్లి చేసుకున్న ఒకే ఒక పాపానికి నా పిల్లల్ని శిక్షించకండి అయ్యా, శిక్షించకండి. వీళ్ళని మన్నించి మీతో పాటు కలుపుకోండి అయ్యా. అదే నా చివరి. ఏమైందయ్యా? ఏమయ్యా? ఏమైందయ్యా? ఏమయ్యా? ఓ దేవుడా, చంపేశారు కదరా, అన్యాయంగా చంపేశారు కదరా. నా మొగుడు మృగంగా ఉండి ఊరి మీద పడ్డప్పుడు చంపేసున్నా, నా మనసు తట్టుకునేదయ్యా. ఇప్పుడు నేను చంపేశారే. అయ్యో అయ్యో, అందరూ కలిసి నా మొగుడిని చంపేశారే. రోగంతో ఉన్నా ఇంకొన్నాళ్ళు బతికేవాడే. నా మొగుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. పోయినాడు ఇంక తిరిగి రాడు. కనీసం ఆయన కాటికి తీసుకెళ్ళడానికైనా ఎవరైనా సాయం చేయండి అయ్యా. రండి అయ్యా. అయ్యా, ఎవరైనా రండయ్యా, వచ్చని సాగనివ్వండి అయ్యా. నేను ఎవరికి జాలిదయ్యా లేదా? రండయ్యా. ఇరయ్యనా, నువ్వన్నా వచ్చి కాస్త సాయం పెట్టన్నా. మన్నించేవారు రావాలమ్మా, తాగటానికి మాకు భయంగా ఉంది. అసలు మీరు మనుషులేనట్రా? మీకు మనసుందరా? మీకు మానవత్వం లేదురా? నా మొగుడు మంచి మాత్రం మీకు కావాల్సి వచ్చింది. ఆయనకి సాయం చేయడానికి మాత్రం మీ మనసులు చచ్చిపోయాడ్రా. ఇప్పుడు చెప్పండి రా, ఎవడ్రా మృగం? మీరా? నా మొగుడా? ఒంటరాడు వేసేసిద్దులే అనుకుంటున్నారా? నా మొగుడిని నేనే కాటికి తీసుకెళ్తాను చూడండి రా, ఎంత వల్లారా.